ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పగానే దాంతోపాటు అటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం, వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముగ్గురితో ప్రయాణం చేసినటువంటి కీలకమైనటువంటి నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది, ఆయన ప్రస్థానం ఎలా సాగింది అన్ని వివరాలపై ఒకసారి కూలంకషంగా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్ స్టార్టింగ్ నుంచి చూస్తే అంటే చాలామందికి భూమన కరుణాకర్ రెడ్డి గారు అని ఒక పేరు వినగానే టీటీడీ గుర్తొస్తుంది, లేదా తిరుపతి గుర్తొస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మీ స్టార్టింగ్, మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నేను ఫస్ట్ మీ ఫ్యామిలీతో స్టార్ట్ చేయండి. మీ ఫ్యామిలీ చైర్మన్ అయింది నేను చాలా చాలా సంవత్సరాల రాజకీయ ప్రయాణం తర్వాత ఇప్పుడు 2006-7లో మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు ఒక రైల్వే ఎంప్లాయీ ఉండేవారు. మా నాన్నకి 5 మంది కొడుకులు, ఒక కూతురు, నేను ఆఖరి వాడిని. అందరూ చాలా బాగా చదువుకున్న వాళ్ళు. మా ఇంట్లో అందరూ కూడా అకాడమిషియన్స్ ఆల్మోస్ట్ ఆల్. అన్నలు, అక్కతో సహా, బావతో సహా అందరూ కూడా ప్రొఫెసర్లు. సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అవునండి. ప్రొఫెసర్లు గాను, లేదా రిజిస్ట్రార్లు గాను, వైస్ ఛాన్సలర్లు గాను, చీఫ్ ఇంజనీర్లు గాను ఉన్నటువంటి వాళ్ళు. అందులో నేను ఆఖరి వాడిని. ఓకే. నేను ఒకడే అకాడమిషియన్ని కాదు. అంతగా చదువుకోలేదు, చదువు అబ్బలేదా? చదువుకోలేదు కాదండి. నేను అతి చిన్న వయసులోనే పాలిటిక్స్ పట్ల ఆకర్షితున్నాను. అంటే పాలిటిక్స్ పట్ల లేదా రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తో కూడా సత్సంబంధాలు ఉండేవి రాజకీయాలే కదా. నేను 72లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ తిరుపతిలోనే. ఆర్ఎస్యూతో ఉండేవారా లేదా పీడిఎస్యూతో ఉండేవారా? పీపుల్స్ ఆర్ఎస్యూ అండి, ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. ఈ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అన్నది తిరుపతిలోనే ప్రారంభమైంది. ఓకే. 1972లో. రైట్. అది త్రిపురనేని మధుసూదన్ రావు గారని మాకు గురువు గారు, అలాగే మా అన్న భూమన్ గారు, ఇంకా నాగరాజు గారని, సాకం నాగరాజు గారని ఆయన, శ్రీధర్ అని నాకు మంచి స్నేహితులుగా ఉండేవారు ఆయన. వీళ్ళందరూ కూడా ఆర్ఎస్యూని ఏర్పాటు చేయటం జరిగింది. ఆరంభించిన రోజు నేను కూడా అక్కడ నా ప్రజెన్స్ ఉంది. సో రైట్ ఫ్రమ్ ఆర్ఎస్యూ ఫార్మేషన్ నుంచి యు ఆర్ దేర్. అవునండి. నేను ప్రారంభ సభ్యుడిని 72 నుంచి. అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఏదో చదువుతున్నట్టుగా ఉన్నా. అప్పటి నుంచే నేను రాజకీయాల్లో కొనసాగుతున్నా. మధ్యలో కొద్దికాలం ఆర్ఎస్ఎస్తో నడిచినట్టున్నారు. అది 67, 68 అండి. మరి చిన్నతనంలో నా ఆర్ఎస్ఎస్ పట్ల నేను ఆకర్షితుడైనటువంటి మాట వాస్తవం. దాంట్లో కలిసి దాదాపు 1.5 సంవత్సరం తిరిగాను కూడా. అది 6-7 తరగతులలో. ఆ తర్వాత మా ఇంటి నేపథ్యం కమ్యూనిస్టు నేపథ్యం కాబట్టి మా అన్న నన్ను అది అట్లా కరెక్ట్ కాదు మా అన్న ఉండటము అని చెప్పటము. మా ఇంటికి రెగ్యులర్గా అప్పుడే వరవరరావు గారు, శ్రీశ్రీ గారు, చరబండరాజు గారు, జ్వాలాముఖి గారు, రెగ్యులర్గా త్రిపురనేని మధుసూదన్ రావు గారు, వీళ్ళంతా వస్తూ పోతూ ఉండటం. శ్రీశ్రీ గారు కూడా. అవునండి. శ్రీశ్రీ గారు కూడా. శ్రీశ్రీ గారు నాకు చాలా వ్యక్తిగతంగా కూడా బాగా తెలుసు. రైట్. దానివల్ల ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చారు? అలా అంతకుముందే బయటకు వచ్చాను. అంతకుముందే బయటకు వచ్చారా? దీంట్లోకి ఏ కారణం వల్ల బయటకు వచ్చారు ఆర్ఎస్ఎస్? అదే చెప్పాను కదా, మా అన్న ప్రభావం వలన నేను ఆర్ఎస్ఎస్ నేపథ్యాన్ని వదిలేసాను. తర్వాత ఇక రాజకీయ నేపథ్యం ఎలా సాగింది? ఆ తర్వాత రాడికల్ స్టూడెంట్స్ యూనియన్లో నేను ఐ వాజ్ సో యాక్టివ్. అప్పుడే చిత్తూరు కుట్ర కేసు అని ఒక కుట్ర కేసు 74లో. దానికి వ్యతిరేకంగా నా ఆధ్వర్యంలోనే చాలా పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినాము. ఇంటర్మీడియట్లోనే చాలా పెద్ద ఆందోళనలు. అప్పుడే అధిక ధరలకు వ్యతిరేకంగా, అశ్లీలతకు వ్యతిరేకంగా ఇలాంటి పోరాటాలన్నీ తిరుపతి వేదికగా చాలా చేయటం జరిగింది. అలా నేను పోలీసు వాళ్ళ దృష్టిలో ప్రముఖంగా నా పేరు నమోదైంది. ప్రజల్లో కంటే పోలీసు వాళ్ళ దృష్టిలో ఎక్కువ నమోదైంది. 75లో ఎమర్జెన్సీ పెట్టిన వెంటనే నేను కూడా అరెస్ట్ అవ్వటం జరిగింది. ఎన్నాళ్ళు ఉన్నారు జైల్లో? మొత్తం ఎమర్జెన్సీ ఉన్నానండి. టోటల్ 2 years. అవునండి. 2 years 21 months.
ఆ అరెస్ట్ అయిన వాళ్ళల్లో అందరికంటే నేనే చిన్నవాడిని. ఎంత అండి వయసు అప్పుడు మీది? 17 బా 17 వయసులోనే 17.5 సంవత్సరం. అవునండి. ఎమర్జెన్సీకి జైలుకి వెళ్ళొచ్చారు. అంటే ఇక్కడ ఎమర్జెన్సీ విషయంలో మీరు జైలుకి వెళ్ళారు, నాకు ఒక విషయం. కానీ ఆ ఎమర్జెన్సీ విధించింది ఇందిరాగాంధీ, కానీ అయితే ఆ తర్వాత మీరు అదే పార్టీతో చాలా కాలం కొనసాగారు. ఇందిరాగాంధీ ఇది కోఇన్సిడెన్స్ ఆర్ తమాషా ఏంటంటే నేను ఇందిరాగాంధీతోనూ కాంగ్రెస్ పార్టీతోనూ నేను పయనించలా, నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పయనించిన. నాకు ఆయనతో ఉన్న వ్యక్తిగత అనుబంధం రీత్యా ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలని నేను నిశ్చయించుకున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కాదు, వైఎస్ రాజశేఖర రెడ్డిని చూసి ఆ పార్టీలో ఉన్నారు. 100% నాకు ఆ పార్టీకి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. రాజశేఖర రెడ్డి గారు నాకు అంత సన్నిహితం కావడానికి కారణం వాళ్ళ నాన్న రాజారెడ్డి గారు. ఎమర్జెన్సీలో రాజారెడ్డి గారు నాతో పాటు జైల్లో ఉన్నారు కాబట్టి మా ఇద్దరి మధ్యన ఆ కాలంలో పరిచయం అవ్వటము, పెరిగిన అనుబంధము, ఈ కారణంగా నేను ఆ తర్వాత రాజారెడ్డి గారితో మీకున్న అనుబంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు జైల్లో ఆయన పరిచయం ఎలా సాగింది? జైల్లో ఆయన తక్కువ రోజులు ఉన్నారు, 5-6 నెలలు మాత్రమే. కానీ ఆయన కూడా ఎమర్జెన్సీలో అరెస్ట్ అయ్యారు. ఆయన పెద్ద కొడుకు జార్జి రెడ్డి వీళ్ళంతా వాళ్ళిద్దరు అరెస్ట్ అయ్యారు. ఆయన నాకు బాగా చెస్ ఆడేవాడు, చెస్ అలాగే వాలీబాల్ ఆడేవాడు. అప్పుడు ఆయన వయసు 51-52 సంవత్సరాలు ఉంటాయేమో. జైల్లోకి వచ్చిన తర్వాత జైల్లో వచ్చినప్పుడు నాకు ఆ 2 గేమ్స్ మీద ఇష్టం ఉండేది, చెస్ అండ్ వాలీబాల్. చెస్ ఆయన దగ్గరే నేను బాగా నేర్చుకోవటం జరిగింది. వాలీబాల్ ఈవినింగ్స్ ఆయనతో కలిసి ఆడుతూ కూడా ఉన్నాను చాలా రోజులు. అట్లా మా ఇద్దరి మధ్యన ఒక తెలియని బాంధవ్యం. అందులో ఆయన నాకంటే అప్పటికే దాదాపు ఒక 30-32 ఏళ్ళు పెద్దవాడు కదా, ఇంకా కాస్త ఎక్కువ ఉండొచ్చునేమో. బట్ సంవాట్ నన్ను ఒక కొడుకులాగా ఆయన అభిమానించేవాడు. నేను చిన్నవాడిని కావటం మూలంగా అక్కడున్న పొలిటికల్ మీసా కింద అరెస్ట్ అయిన అందరికంటే నేనే చిన్నవాడిని, దేశంలోనే నేనే చిన్నవాడిని. అందరికంటే పెద్దవాడు మొరార్జీ దేశాయ్, ఆయనకి 78 ఏళ్ళు ఎంతనో అరెస్ట్ అయినప్పుడు నేనే చిన్నవాడిని. చాలామంది నేనంటే ఇష్టపడేవాళ్ళు, కుర్రవాడిని కాబట్టి. అందులోనూ జైల్లో కూడా నేను చాలా యాక్టివ్గా ఉండేవాడిని, పాటలు పాడుతాను, నినాదాలు ఇస్తాను, లేకపోతే ఏదైనా పొలిటికల్ క్లాస్ జరుగుతున్నప్పుడు నేను చాలా ఇంట్రెస్ట్గా వినటము, దాని మీద ప్రశ్నలు వేయటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాడిని. కాబట్టి అది ఎక్కువ మంది నేను ఈవెన్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా నేనంటే చాలా ఇష్టపడేవాళ్ళు, పాడేవాళ్ళు. అలా రాజారెడ్డి గారితో మరింత ఎక్కువగా నాకు లవ్ అండ్ అఫెక్షన్ ఏర్పడింది. తర్వాత కొనసాగిందా? అవునండి. ఎలాగా? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా నేను రాడికల్స్లోనే పనిచేశా. కానీ రాజారెడ్డి గారు తిరుపతికి వేరే ఆయన స్నేహితుడి దగ్గరికి వస్తూ పోతూ ఉండేవారు. ఆ రకంగా అప్పుడప్పుడు దారిలో కనపడేవాడు, దారిలో అంతే తప్ప. అప్పుడు ఆయన నన్ను చాలా గౌరవంగా మాట్లాడేవాడు. రా పులివెందులకు రా, కోడూరుకు రా, ఇట్లా మాట్లాడేవాడు. కానీ నేను పెద్ద మెయింటైన్ చేయలేకపోయాను ఈ రాడికల్స్ నక్సలైట్ ఉద్యమాల వలన. మళ్ళీ అది అలాగే కొనసాగుతుంది. మధ్యలో 1-2 సార్లు నేను వెళ్ళి కలవటం కూడా జరిగింది. ఇంటికి వెళ్ళారు? పులివెందుల వెళ్ళాను, కోడూరు వెళ్ళాను. కోడూరు నాకు దగ్గర, చాలా రెగ్యులర్, కలవటం చాలా తేలిక, చాలా లైక్ చేసేవాడు. మధ్యలో ఆ తర్వాత ఒక 3-2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. నేను విప్లవ రాజకీయాలు మానేయటము, ఆ తర్వాత నేను ఏదో ఒక వ్యాపారం చేయాలని కాంట్రాక్టర్ అవతారం ఎత్తటము పొరపాటున. అందులో తీవ్ర నష్టం జరగటము. నష్టం అంటే అంతా ఇంత మొత్తం అంతా ఫినాన్షియల్గా లాస్ కుదేలైపోవటమే. ఆ సమయంలో రాజారెడ్డి గారి దగ్గరికి నేను వెళ్ళా. ఆ రోజున ఆయన రిసీవ్ చేసుకున్నటువంటి తీరు, ఏమైపోయినావు నువ్వు ఇన్ని రోజులు, దాదాపు 3-4 ఏళ్ల తర్వాత మీరు వెళ్ళినా సరే, అవును ఏమైపోయినావు ఇన్ని రోజులు నువ్వు అని నన్ను అక్కున చేర్చుకొని, నేను ఏదో అట్లా మాట్లాడితే ఇట్లా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నాను, మీ సహాయం కావాలని వీలైతే అని అన్నా. చెప్పు ఏం చేయాలో నేను అంటే, ఇట్లేదో నేను వెంకటగిరి దగ్గర కాంట్రాక్ట్ చేస్తున్నాం మేము. అప్పుడే రాజశేఖర రెడ్డి గారు కూడా ఎంటర్ అయినాడు. దట్ వాజ్ 85. ఆయన సిఎల్పి ఉప లీడర్. అప్పుడు ఎలక్షన్స్ అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు. రాజశేఖర రెడ్డి గారిని కూడా రాజారెడ్డి గారి వల్ల
అంతకుముందు ఒక 3-4 సార్లు నేను కలవటం కూడా జరిగింది. ఇప్పుడు బిట్వీన్ 77 అండ్ 82 కలవటం జరిగింది. కర్ణ అనగానే ఆయన నాకెందుకు తెలియదు నాయనా, నువ్వు ఎప్పుడు చెప్తా ఉంటావు కదా. అంటే అయ్యా రాజశేఖర రెడ్డి గారి absence లో మీ గురించి చెప్పారు, అదేనండి, మీ absence లో ఆయన గురించి మీ గురించి నాకు మరింత ఎవరైనా ఫీల్ అయిపోతాం కదా, అంతే కదా, కనెక్ట్ అవుతాం. అప్పటికే వాళ్ళు చాలా పై స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఆ స్థాయి మర్యాద నాకెందుకు ఇవ్వటము అని కనుక కర్ణకు ఏదో పని ఉంది అని అన్నారు. దానికి తోడు నా పార్ట్నర్స్ కూడా పులివెందులకు సంబంధించిన వాళ్లకు కూడా రాడికల్ నేపథ్యం ఉన్నది. రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళు కూడా బాగా పరిచయం. వాళ్ళు వచ్చిన గుర్తు లేదు కానీ నాకు అప్పుడు వెంటనే ఏం కావాలని చేసేద్దాంలేనైనా అదేంత పెద్ద విషయము అని అప్పుడే ఈ ఎక్స్కవేటర్స్ వచ్చినాయి. ఓకే, ఆ సమయంలోనే వచ్చినాయి. నా కోసమని ఆయన 3 ఎక్స్కవేటర్స్ నా సైట్కి పంపించినాడు. దానివల్ల నా తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఆ కాలంలో దాదాపు ఒక 20 లక్షల రూపాయల నష్టం వాళ్ళకు వచ్చింది. నాకు ఎట్లా వచ్చింది, వాళ్ళకు వచ్చింది. ఒకసారి నేను భయపడిపోయి ఏందిరా ఇది పాపం వీళ్ళని నేను ఇబ్బంది పెట్టినట్టుగా ఉండదని నేను పోయి రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా. రాజారెడ్డి గారి దగ్గరికి కాదు, రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి. ఆయన కూడా కొడుకు రెగ్యులర్ కదా, మైండ్స్ ఉండేటివి. అన్న ఇట్లా నా వలన మీరు నష్టం పొందటం కరెక్ట్ కాదు, దయచేసి మీరు విత్డ్రా కావాలి అని అన్నా. నా బంధం పెనవేసుకుపోవటానికి ఆ రోజు ఆయన అన్న మాట, నీలాంటి వాడు సమాజానికి అవసరం కన్నా నాలాంటి వాడికి నష్టం వచ్చినా నేను తెరుకోగలను, ఎంతైనా కానీ ఇలాంటి వాడికి నష్టం వస్తే సమాజానికి నష్టం. తనన్న మాట అది. ఇంకా ఆ రోజుతో రాజశేఖర రెడ్డితోనే ఇంకా నా జీవితం అని నేను అప్పుడే డిసైడ్ చేసుకున్నప్పటికీ నాకు అండర్ గ్రౌండ్ కామ్రేడ్లు వీళ్ళు కలుస్తూ ఉండేవాళ్ళు. ఇంకా అవసరం లేదు ఇవన్నీ కూడాను. సో ఆ క్షణం నుంచి టోటల్ రాడికల్స్ అన్ని పోయినాయి నుంచి బయటకి వస్తారు. అన్ని పోయినాయి, అంతకుముందే పోయినాయి. అవునండి, బట్ రిలేషన్స్ ఉంటాయి కదా కొంచెం, దాంతో పూర్తిగా పోయినాయి. సో అంటే మీకు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు రాజారెడ్డి గారి పరిచయం? అవునండి, రాజారెడ్డి గారి వల్ల. ఇద్దరు తర్వాత ఈయన కూడా పరిచయం తర్వాత ఇద్దరితో ఎలా ఉండేది బంధం? ఇద్దరిని తమ్ముళ్ళగా చూసేవాడు. అవును, ఆయన కొడుకులా చూసేవాడు, చిన్న కొడుకు లాగా. అంతేనండి. అది చెప్పాలంటే 1 గంట 2 గంటలు చెప్పేటువంటి విషయాలు కావాలి. ఎన్నున్నాయో అసలు లెక్కలేనన్నీ నాకు వాళ్ళిద్దరితో ఉన్నాడు. లేదు, మీరు చెప్తుంటే మీ కళ్ళలో నీరు తిరుగుతోంది. ఐ కెన్ అబ్జర్వ్, ఐ కెన్ ఫీల్ ఇట్. రాజారెడ్డి గారు అంత క్లోజ్ అసోసియేట్గా మీతో మెలిగారు. ఒకసారి ఆయన దూరం అయిన తర్వాత అప్పుడు విన్నప్పుడు, ఆ వార్త విన్నప్పుడు మీ స్టేటస్ ఎలా ఉంది, ఎక్కడున్నారు? ఈ రోజు కూడా నేను బాధపడుతూనే ఉంటాను రాజశేఖర రెడ్డి గారి మరణం పట్ల. రాజారెడ్డి గారిని గురించి ఇప్పటికీ మాట్లాడేటువంటి మాటలు ఉన్నాయే, ప్రత్యర్థులు, అవి అసలు గుండెల్ని నలిపేస్తాయి. రాజారెడ్డి అనే వ్యక్తి అత్యుత్తమమైనటువంటి మానవతావాది. అక్కడున్నటువంటి నేపథ్యం, ఆనాటి సామాజిక సమీకరణల్లో అక్కడ గొడవలు ఇలాంటివి ఉండవచ్చు, కానీ బేసిక్గా అతి సున్నితమైనటువంటి మనస్సు రాజారెడ్డి గారిది. ఇతరులకు సహాయం చేయాలా అనే దాంట్లో ఏమాత్రం కూడా వెనుకంజ వేయనటువంటి మనిషి. అందుకోసమని ఆయన ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు, ఎంత త్యాగానికైనా కూడా సిద్ధపడతాడు. ఈ రోజున రాజారెడ్డి రాజ్యాంగం మన నిజంగా రాజారెడ్డి గారి రాజ్యాంగం అయితే అత్యంత గొప్ప రాజ్యాంగం అని అనుకోవాలా. సామాన్యుడికి, బలహీనుడికి, బాధితుడికి సహాయం చేసేటువంటి గుణమున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. రాజారెడ్డి గారి మీద ఈ రోజున ప్రత్యర్థి రాజకీయ పక్షాలు లేకపోతే వాళ్ళకి సంబంధించిన
సోషల్ మీడియాలో ఆయన పట్ల ఆయన ఏదో అత్యంత క్రూరుడని, దారుణమైనటువంటి వ్యక్తి పోర్ట్రేట్ చేసే ప్రయత్నం. అసలు తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఏందిరా ఇంతగా ఆయన మీద ఈ దుమారం రేగి అలా మిగిలిపోయిందేంటి ఆయన జీవన చరిత్ర అన్న బాధే నాకు ఎక్కువ. ఆయన చనిపోయినప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు వాళ్ళిద్దరూ నాకు ఒక పని అప్పగించి ఉన్నారు. జైసల్మేర్లో ఉన్నా నేను. ఓకే, జైసల్మేర్, రాజస్థాన్. అవును, అక్కడ నేను రాజశేఖర రెడ్డి గారు ఏదో ఒక మైనింగ్ వర్క్ ఒకటి చేసి ఉంటుంది. అందువల్ల నాకు చాలా ఆలస్యంగా తెలిసింది, ఒక రోజు లేట్గా తెలిసింది. అప్పటికి ఫోన్స్ గేమ్స్ అంత లేదు కదా, కమ్యూనికేషన్ లేదు. టెలిగ్రామ్ ద్వారా. టెలిగ్రామ్ కూడా లేదు. టెలిగ్రామ్ నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు కదా వాళ్ళకి. ఓకే, రైట్. నేనెందుకో పులివెందలకు ఫోన్ చేస్తే అప్పుడు వాళ్ళ చిన్న కొడుకు రవి ఆయన ఎత్తి చెప్పినాడు ఇట్లా జరిగిందేనని. ఆ రోజు కూడా ఏమి వాళ్ళు ఫోన్ చేశాను, వాళ్ళ చిన్న కొడుకు ఎత్తాడు ఫోను, చెప్పాడు. నేను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఏదో ట్రైన్లు బస్సులు పట్టుకొని వచ్చాను. ఆ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు అంత మరణంలో నన్ను హత్తుకొని నాతో మాట్లాడినటువంటి మాటలు ఏం చెప్పాలా ఆయన్ని కూడా. లోపల వాళ్ళమ్మ, నేను విపరీతంగా ఏడుస్తున్నా, వాళ్ళమ్మ నాకు ధైర్యం చెప్పటము, ఎందుకు మా అంత ఎక్కువ ఏడుస్తున్నావు, దేవుడి దగ్గరికి కదా పోయింది, ధైర్యంగా ఉండు. ఆమె పట్ల కూడా నాకు ఆకాశం అంతెత్తు గౌరవం పెరిగింది ఆ రోజు జయమ్మ పట్ల. మీకు వయసు ఎంత అప్పుడు ఆయన చనిపోయినప్పుడు? 40. మీ వయసు 41. దాదాపు 17 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పరిచయం ఆయన మీకు? అవునండి. దాదాపు 23 ఏళ్ళ పరిచయం. అందులో ఒక 14-15 ఏండ్లు ఇంకా మామూలు బంధం కాదు మా ఇద్దరిది. ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడు వారంలో 2 రోజులు నాతోనే గడిపే అంత. అవును, తిరుపతికి రెగ్యులర్గా వచ్చేవాడు. మాట వరుసకి అనడం కాదు కానీ చిన్న కొడుకు అంటే చిన్న కొడుకు లాగే చూశారు అనుకుంటా. ఆయనే చెప్పుకునేవాడు. అదే అలాగే చూశారు కూడా. అవును, ఆయన చూడటంలో కూడా ఎంత ఎంత గొప్పగా చూశాడు. లేదండి, ఇప్పుడు చాలా మందికి ఇప్పటి తరానికి ఈ విషయాలన్నీ తెలియవు. కరుణాకర్ రెడ్డి అంటే కరుణాకర్ రెడ్డి ఒక టీటీడీ చైర్మన్ గానే చూస్తారు తప్ప కరుణాకర్ రెడ్డి గారికి రాజారెడ్డి గారి నుంచి ఆ కుటుంబంతో ఎలాంటి సంబంధం ఉందనేది చాలామందికి తెలియదు. అన్లెస్ అని అంటే మీరు బయటకు వచ్చి చెప్పేంత వరకు తెలియదు ఇప్పటి జనరేషన్. ఇలాంటివి చెప్పుకోవటం అంటే మన మీద గొప్పలు చెప్పుకోవటం, గొప్పలు చెప్పుకోవడం ఎందుకు అవుతుంది సార్? అది తెలియాల్సిన నాకున్నటువంటి లిమిటేషన్. అవును, మీ నేపథ్యం అది బయటకు చెప్పుకునే తత్వం కాదు. మీరు విప్లవ సాహిత్యం నుంచి వాటి నుంచి వచ్చారు కాబట్టి మీ నేపథ్యంలో గొప్పలు చెప్పుకోవడం అలవాటు లేకపోవచ్చు మీకు. బట్ ఇట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అని నాలాంటి వాళ్ళు మాలాంటి ఇప్పుడు అనిపిస్తుందండి. రాజారెడ్డి గారి మీద ఇంత దారుణమైన అపవాదులు పడుతున్నప్పుడు ఆయన ఎంత మంచివాడు అనేదానికి ఒక ఉదాహరణ చెప్తా. నా ఇల్లు కట్టించింది రాజారెడ్డి గారు. అవును, మీ ఇంటికి కూడా రాజారెడ్డి నిలయమని పేరేనండి. రాజారెడ్డి గారి పేరు. రాజారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి కట్టించారు. మధ్యలో రాజారెడ్డి గారు చనిపోయారు. అవును, మళ్ళీ ఈయన పూర్తి చేశాడు. ఏం అవసరం ఉంది నాకు నా పట్ల ఆయనకి? అప్పటికి వాళ్ళ పరిస్థితి ఏం గొప్పగా కూడా లేదు. ఓకే, యావరేజ్, అంతే కదా. అయినా ఆ ప్రేమ, కన్సర్న్ నా ఒక్కడి మీదనే అని చెప్పను నేను. అలాంటివి చాలా ఉన్నాయి ఆయన విషయంలో. నా పట్ల మరింత ఎక్కువ. అలాంటి సహాయాలు నేను ఎన్నో చూసిన ఆయన సఫర్ అవుతున్నటువంటి రోజులలో కూడా
గ్రేట్ హ్యూమన్ బీయింగ్ రాజారెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఈర్ష్యతో, అసూయతో, అక్కసుతో, కోపంతో, పగతో, ప్రతీకారంతో తమకున్నటువంటి ఆ కోపాన్నంతా రాజశేఖర రెడ్డి గారి తండ్రి మీద నెట్టేసి, ఎందుకంటే ఎప్పటికైనా రాజశేఖర రెడ్డితో పనులు ఉంటాయిగా, మళ్ళీ రాజకీయ ప్రయోజనాలు ఉంటాయేమోనని, ఇది కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళతో సహా ఆయన్ను బ్యాడ్ చేసి పెట్టారు. ఆ తర్వాత రాజారెడ్డి గారి మరణం తర్వాత ఎలా సాగింది మీ పయనం రాజశేఖర రెడ్డి గారితో? ఎందుకంటే ఆ కుటుంబంలో ఒక తండ్రి తండ్రి లాంటి వ్యక్తిని మీరైతే కోల్పోయారు. రాజశేఖర రెడ్డి గారితో అంతకు ముందు నుంచే నాకు పెద్ద అనుబంధం ఉంది కదా. అంటే రాజారెడ్డి గారి వాళ్ళని అనుకోండి, అది పెంచింది ఆయన ద్వారానే రాజారెడ్డి గారి. అలా ఆయన అంత ఎక్కువ అభిమానిస్తూ వచ్చినాడో ఈయన అంత పెంచుకుంటూ వచ్చాడు నా పట్ల. ఆ పెంచుకోవటం ఎవరైనా చాలా పెద్దవాళ్ళతో పరిచయం చేసేటప్పుడు కూడా కరుణాకర్ ఈజ్ మై యంగర్ బ్రదర్, ఈజ్ మోర్ దాన్ మై బ్రదర్స్ అండ్ ఈజ్ మై ఫ్యామిలీ మెంబర్, ఇట్లా పరిచయం. మీ ఇద్దరి మధ్య బంధాన్ని నేను దగ్గరగా అనంతపూర్లో చూశాను. మీరు టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఈ సామూహిక వివాహాల కార్యక్రమం ఏదైనా తలపెట్టారు మీరు అనంతపూర్లో. దెన్ ఐ వాజ్ ఈటీవీ రిపోర్టర్ అనంతపూర్. అప్పుడు చూశాను మిమ్మల్ని ఎలా మాట్లాడేవారు కరుణ అంటూ. నేను దగ్గర నుంచి చూశాను, అది గుర్తుంది నాకు ఇప్పటికీ. కళ్యాణ్ టీటీడీ అక్కడ అనంతపూర్లో జరిగింది. ఏదో కరుణ అని పిలవటం నన్ను తన రూమ్లోనే పడుకోబెట్టుకునేవాడు. అలా ఆయన దాదాపు ఒక 6-7 రోజులు జైసల్మేర్లో ఒకటే రూమ్లో, నేను వేరే రూమ్కి పోతానన్నా కూడా ఎందుకు అవసరం లేదు, 2వ రూము నా రూమ్లో పడుకో, ఒకే రూమ్లో ఒకే బెడ్, అది డబుల్ బెడ్ ఉండేది. ఇవన్నీ చెప్తూ ఉంటే ఇప్పుడు నాకు వర్షంలో ఒకరోజు నేను తడుస్తూ స్కూటర్లో కోడూరుకు వెళ్తే రాజారెడ్డి గారు తన టవల్తో నా 89-90 ఆ ప్రాంతాన రాజారెడ్డి గారు స్వయంగా తుడిచి రాజశేఖర రెడ్డి గారు పంచ జుబ్బా ఆయన ఇచ్చినాడు రాజశేఖర రెడ్డి గారు. ఇంత క్లోజ్ అసోసియేషన్ ఆ కుటుంబంతో ఉన్నది బహుశా తెలియదండి. చాలా మందికి చాలా మందికి తెలియకపోతే నాకు వచ్చిన నష్టమేం లేదు, కానీ తెలియాల్సిన అవసరం ఉందంటారు నేనైతే. ఏమో నా పట్ల వాళ్ళు అంత ప్రేమ చూపించటం నాకు ఎప్పటికీ కూడా జీవితకాలపు కృతజ్ఞుడిని. ఆ కృతజ్ఞతతోనే నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారితో కొనసాగుతున్నాను. సో రాజశేఖర రెడ్డి గారితో పొలిటికల్ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలాగ కంటిన్యూ అయింది? అదేనండి, 84-85లలో ఆ కాంట్రాక్ట్ మొదలు పెట్టిన తర్వాత తీవ్ర నష్టం వచ్చినప్పుడు ఆయన ఆ మాట అన్నారు కదా. అన్న తర్వాత ఒక ఫైన్ డే ఆయన మనం పెద్ద వర్కులు చేస్తాము, నువ్వు చేస్తావా అని అన్నాడు. అప్పటికి నేను ఈయనతో కొనసాగాల నిశ్చయించుకున్నాను కదా. నాకు రాజకీయాల పట్లనే ఈ డబ్బు గిబ్బు ఇట్లా మీద పెద్ద మొక్కు ఉండే మా పరిస్థితి కాదు కదా. నేను వర్కులు నేను వ్యాపారాలు నేను చేయలేను, మీతో పొలిటికల్గా సైన్ అవుతాను, అది కూడాను నేనేం ఫ్రంట్ లైన్లో ఉండను, బ్యాక్ ఎండ్గా ఉంటాను అని అంటే వెరీ గుడ్ కర్ణాటక. కానీ అట్లా 85 ఎండింగ్ నుంచి స్టార్ట్ అయింది అది. అట్లా నేను 86-87 ఆ ప్రాంతాన వైఎస్ఆర్ యువసేన అనేది ఒకటి పెట్టి, అప్పటికే ఆయన కాసింత అసమ్మతి నేతగా అవతారం మొదలుపెట్టినాడు కాబట్టి దాన్ని పెంచడానికి ఏమేమి చేయాలనో అలాంటి కార్యక్రమాలు నేను కూడా ఒకడిగా అలా మొదలైంది, నడిచింది. సో ఆయన సీఎం అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు, ఏంటి? అది ఏం చెప్తాము, సీఎం అయిన ఆ కోరిక తీరిన వ్యక్తి ఎంత సంతోషిస్తాడు, దానికి అవధులు ఏముంటాయి. రాజశేఖర రెడ్డి గారి మరణము, రాజారెడ్డి గారి మరణము ఎంత కుంగదీసిందో రాజశేఖర రెడ్డి గారు పదవీ స్వీకారం అంత సంతోషపెట్టింది. మీరు పక్కనే ఉన్నట్టున్నారు కదా అప్పుడు? అవునండి, పక్కనే ఉన్నాను. ఆ రోజున సెక్రటేరియట్కి పోయిన మొదటి రోజు నేను, ఆయన, రామచంద్రరావు గారు ముగ్గురే కలిసి
లంచ్ కూడా చేసినాం, ఫస్ట్ లంచ్. ఆయన ప్రమాణ స్వీకారం చేశాక. అవునండి, పత్రికల్లో కూడా వచ్చింది. సెక్రటేరియట్లో, ఫస్ట్ సెక్రటేరియట్లో తర్వాత. అంటే 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కావడానికి బీజం పడింది. అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేపట్టనటువంటి ఆ పాదయాత్ర. అవునండి. పాదయాత్రలో ఫస్ట్ నుంచి మీరు ఉన్నారు, స్టార్టింగ్ నుంచి ఉన్నారు. ఎలా అసలు ఆలోచన ఎలా వచ్చింది, ఎలా సాగింది? రాజమండ్రిలో ఆయన సమస్యలు పడిపోవడం, ఎండ దెబ్బకి, ఈ పరిణామాల గురించి ఒకసారి. అంటే అంతకు పూర్వము 2002 నవంబర్లో నేను గాలేరి నగరి కోసమని ఆయన అనుమతి, గాలేరి నగరి సుజల స్రవంతి జిఎన్ఎస్ఎస్, ఒక 21 రోజులు నేను పాదయాత్ర చేశా. ఓకే, అప్పట్లోనే చేశారు మీరు? ఆయన చేశా, ఆయనే పోస్టర్లు కొట్టి అదేలేండి పంపించినాడు. రాజశేఖర రెడ్డి గారి పోస్టర్లు పంపించడం కూడా, జెండాలు కూడా ఆయనే. ఇంకా ఇటటి కూడా చేసినాడు రాజశేఖర రెడ్డి గారు. అంటే ఇంకా ఏమో అని చెప్పాలి ఆయన గురించి. ఓకే. అప్పుడు నన్ను అడిగేవాడు, ఎట్లా నడిచేటప్పుడు ఏం చేస్తాడో జాగ్రత్తలు, అది ఇది అని. ఆ తర్వాత వన్ ఫైన్ డే ఆయన డెసిషన్ తీసుకున్నాడు. దట్ వాజ్ 2002 నవంబర్ నేను చేసింది. 2003లో ఆయన డెసిషన్ తీసుకున్నారు. మొదటి రోజు నుంచి నేను. మీరు ఇంకెవరెవరు? మొత్తం నడిచిన వాళ్ళం నేను, అంబటి రాంబాబు గారు, రాజగోపాల్ లగడపాటి. ఇప్పుడు ఆయన తప్ప మిగతా ఇద్దరు ఈయనతోటే ఉన్నారు. అవును అవును, లగడపాటి తప్ప. ఎలా జరిగింది సార్ పాదయాత్ర అసలు? రైట్ ఫ్రమ్ ఇడుపులపాయ, అది ఒక మహోగ్ర రూపం కదా. అవును, ఇడుపులపాయ నుంచి కాదు, అది అక్కడి నుంచి జరిగింది. ఇక్కడ మన చేవెళ్ళ నుంచి ఇచ్చాపురం, సబితా ఇంద్రారెడ్డి గారి చెల్లెమ్మ కదా. మహోగ్ర రూపమే. తొలి రోజు నుంచి కూడా అది ఇంతింతై ఒటుడింతై మరియు తానింతై నభో వీధి పైనంతై తోయద మండల గ్రమణ కల్లంతై అని పోతన గారు రాసిన పద్యంలో రాజశేఖర రెడ్డి గారు దినదిన ప్రవర్తమానుడై ఆకాశం చుంబించినటువంటి రాజకీయ ప్రస్థానం అది, ఆ ప్రజా ప్రస్థానం కాదు అది. అవును. రాజమండ్రి వరకు వచ్చిన తర్వాత, రాజమండ్రిలో ఆయన సమస్యలు పడిపోయిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు కానీ? ఎందుకంటే ఆయన ఆరోగ్యం రాజశేఖర రెడ్డి గారి నిబ్బరతను అక్కడే ఉండి గమనిస్తున్నటువంటి వాళ్ళం కాబట్టి అంత అధైర్యపడిన, అందువల్ల ఆయనే ఏమి డీలా పడలా. అవును, శరీరం కృషించింది కానీ మనసు అలా మైండ్ స్ట్రాంగ్గా ఉంది. ఆయన శిష్యులుగా మాకు అట్లాగే ఉంటుంది కదా, ఎక్కడో కించిత్ ఫీల్ అవుతూ ఉంటుంది. కన్సర్న్ ఉంటుంది కదా, కన్సర్న్ ఎందుకుంటుంది, ఉండేదంతా కన్సర్నే కదా. అంతే కదా. దానికంటే ఆ సోనియా గాంధీ రోషయ్య గారితో ఎందుకు చేస్తాడు నన్ను అడగకుండా అనేదో అన్నటువంటి మాట గుండెల్ని గుచ్చినంత బాధ కలిగింది. ఆవిడ సేమ్ వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర విషయంలో ఎలాంటి అడ్డంకులు వచ్చాయో సోనియా అధిష్టానం నుంచి, అదే రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర స్టార్టింగ్లో కూడా వచ్చింది. స్టార్టింగ్లో కంటే ఆయన పడిపోయినప్పుడు రోషయ్య గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఆమె ఒరిస్సాకు పోతూ ఉంటే పిలిచి ఇట్లా కలిసి, ఆయన రాజశేఖర రెడ్డి పడిపోయారు మేడం, మీరు ఒకసారి ఫోన్లో సంభాషిస్తే బాగుంటుందని అడిగినట్టుగా ఉన్నారు. దాన్ని ఆవిడ నన్నేమో అడిగి చేస్తున్నాడా అని రిజెక్ట్ చేసిందట. అది తెలుసు రాజశేఖర రెడ్డి గారికి, తెలుసు, ఆయన లెక్క పెట్టలేదుగా. అంతేలేండి. అది ఆయన ఎదిగిపోతున్నటువంటి తీరు సోనియా గాంధీతో అవసరం లేకుండానే ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి వచ్చిన తర్వాత సోనియా గాంధీ ఎవరుగా. అవును, రాజశేఖర్ రెడ్డి గారి పాదాల స్పర్శతో ఆంధ్రదేశం పులకించిపోయి ఇతనే మా నాయకుడే అని ఎలుగెత్తి చాటి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. గెలిపించిన తర్వాత అధిష్టానం పైనుంచి వాళ్ళు పంపిస్తారు కదా ఎప్పుడు ఉత్తరం ఒకటి సెలెక్ట్ చేసి, ఆ సెలెక్షన్ కూడా అవకాశం ఇవ్వకుండా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. ఫస్ట్ అండ్ ఓన్లీ. సో ఇన్ఎవిటబుల్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది. నో అదర్ గో, నో అదర్ ఆప్షన్, నో అదర్ గో, నో అదర్ ఆప్షన్. యా, అంటే ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ అధిష్టానం మొన్న జగన్మోహన్ రెడ్డి పైనే కాదు, రాజశేఖర రెడ్డి గారిని కూడా ఎక్కడ వీలైతే అక్కడ స్టెప్అప్ చేయడానికి ప్రయత్నించింది. అనుమానం లేదు అప్పట్లో. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి అవసరం కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి చాలా ఎక్కువ కలిగింది. వాళ్ళ అవసరం ఈయనకి కాదు కానీ ఈయన అవసరం వాళ్ళకి అవసరం కలిగింది వాళ్ళకి. సో సోనియా గాంధీని ఎదిరించాలనే
ఎదిరించి అంటే ప్రజల కోసం అవసరమైతే అధిష్టానాన్ని కూడా లెక్క చేయకూడదు ప్రజల కోసం అనే తత్వం అనేది అప్పుడు రాజశేఖర రెడ్డిలోనూ ఉంది, ఇప్పుడు జగన్ అంటే రాజశేఖర రెడ్డి గారిలో ఆ లెక్కలేని తనము అనను కానీ ఏం పర్లేదులే ప్రజల కోసం ఏం చేసినా మనం చేసేది మంచిదే కదా అనేటువంటి తత్వం ఆయనది. జగన్మోహన్ రెడ్డి గారి నీ అంతా నీ కథ అంతా అనే తత్వం ఈయనది. అవును, ఇద్దరు కొంచెం తేడా ఉన్న కాన్సెప్ట్ ఒకటే, ఉద్దేశం ఒకటే. 94లో రాజశేఖర రెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం విజయభాస్కర్ రెడ్డి గారి మీద చెప్పులు విసిరినప్పుడు కడపలో చాలా తీవ్ర తుఫాన్ చెలరేగి ఇంకా ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బహిష్కరించాలనే నిర్ణయం తీసుకునే అంతగా వెళ్ళారు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉండగా. ఓకే, ఆ సమయంలో కూడా అందరూ ఆయన్ని మనం కొత్త పార్టీ పెడదాము, కాంగ్రెస్ నుంచి మనమే బయట వెళ్ళిపోదామన్నా కూడా చాలా నిగ్రహం పాటించినాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. పర్లేదులే కానీ జరిగేది జరుగుతుందిలే, ఏం కాదు, మన వ్యక్తిత్వమే మనల్ని కాపాడుతుందిలేనని. అంటే దీన్ని కారణంగా చెప్తున్నాను ఆ పాదయాత్ర విషయంలో కూడా. సో వైఎస్ రాజారెడ్డి గారి నుంచి తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి అంత క్లోజ్ అసోసియేట్ అయినటువంటి మీరు 2004లో ఎమ్మెల్యేగా ఎందుకు కాలేకపోయారు? రాజశేఖర రెడ్డి గారు ప్రత్యర్థుల వల్ల ఏం జరిగింది సార్ అప్పుడు? మీ టికెట్ కోసం అప్పుడే కాదండి, ఆయన మాక్సిమం ఎఫర్ట్ పెట్టినట్టే నాకు తెలుసు. రాజశేఖర రెడ్డి గారు 89లోనే, ఎందుకంటే 2004లో బీఫామ్స్ ఇచ్చేటప్పుడు నేను డిఎస్ ఇంటి దగ్గర ఈటీవీ రిపోర్టర్గా బీట్ ఉన్నా. 89లోనే రాజారెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే చేయాలని ఉండే. ఇప్పుడు 89లోనే. ఓకే, 94లో అది చాలా బలంగా అయిపోయి తిరుపతిలో మీటింగులు పెట్టి రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేయటము, రాజారెడ్డి గారు ఢిల్లీకి పోయి కూర్చోవటము, ఇట్లాంటివన్నీ జరిగినాయి. ఆ రోజుల్లో వార్తలలో నాది ప్రముఖమైనటువంటి పేరు. సరే, అప్పుడు రాలేదు, వచ్చే అవకాశం కూడా తక్కువేననుకోండి. రైట్. 99లో రాజశేఖర రెడ్డి గారే పిసిసి ప్రెసిడెంట్, ఆయనకు నేను సెక్రటరీ, పర్సనల్ సెక్రటరీ, నాకు తప్పకుండా వస్తుందని ఆయన నా పేరు టిక్ చేసుకొని కూడా వచ్చినాడు. 99లో జరిగింది. ఓకే, చేసుకొని వచ్చిన తర్వాత ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరంగానే నా పేరు కొట్టేసినారు. కొట్టేయడానికి కారణము అప్పుడు దాసన్న వీళ్ళ పేర్లు ఏదో వినేవాడిని నేను చెప్తాము. అట్లా ఆయన పిసిసి అధ్యక్షుడైనా కూడా ఆయన ఈ సందర్భంగా ఒక మాట కూడా చెప్పాలి నేను. రాజశేఖర రెడ్డి గారు నా విషయంలో ఎట్లా ఉండేవాడు, ఆ బ్రదర్లీ అఫెక్షన్ అనేది, వెంకటరమణ అని ఆయనకు సీట్ ఇచ్చినారు తిరుపతి. రాజకీయంగా కొంచెం మాకు ప్రత్యర్థి అతను తిరుపతిలో, శత్రుత్వం కాదు కానీ ప్రత్యర్థి, బాగా సేమ్ పార్టీలోనే. నేను ఆయన పైన నుంచి ఇంటి మీద నేను హైదరాబాద్లోనే ఉన్నాను, ఆయన సెక్రటరీ కదా, ఆయన ఢిల్లీ నుంచి వచ్చినాడు, నా పేరు కొట్టేసినారు. పొద్దున్నే కిందకి వచ్చినాడు, వచ్చి అయితే నేను కనపడి అన్నయ్య నేను తిరుపతికి వెళ్తాను అని అన్నా. ఎందుకు పోవాలా అని అన్నాడు రాజశేఖర రెడ్డి గారు. రమణ నామినేషన్ వేస్తాడు కదా రేపు, దానికి పోవాలా అని అన్నా. ఆయన ఏమన్నాడో తెలుసండి, హే పోయి ఓడిచే, నాకు సీటు రాలేదని ఎంత కోపం ఉంది అనే దానికి 99లో జరిగిన. మీరు ఎంత ఫీల్ అయ్యారో తెలియదు, ఆయన చాలా. నేను ఫీల్ కాలేదండి, అదే ఆయన నాకు మీరు ముఖ్యమంత్రి అవ్వటం ముఖ్యము, ఇటు ఓడించుకుంటూ ఉంటామా, నేను పోతాడని చెప్పి నేను వచ్చేసాను. అలిగారు అదే కొద్దిగా, నేను వచ్చేసాను. మళ్ళీ 2004లో మరింత ఘాటుగా నా కోసమని ఆయన గట్టిగా ప్రయత్నం చేసినాడు. మళ్ళీ నా పేరు అప్పుడు ఎవరు అడ్డుకున్నారు? అదే డి శ్రీనివాసు. అప్పుడు ఎవరికి వచ్చింది? సేమ్ పేజ్, అదే రమణకే. ఓకే, వచ్చింది. మరి ఇది రాజశేఖర రెడ్డి గారిని ఏమి చేయలేరు కాబట్టి రాజశేఖర రెడ్డి శిష్యుడిని కొట్టడం తేలిక కదా, అంతే కదా, అటు కొట్టారు. ఈ విషయంలో మీకేమైనా రిగ్రెట్ ఫీల్ ఉందా? టికెట్ అంటే ఏం లేదు, 89 నుంచి రాజారెడ్డి గారి నుంచి ట్రై చేసినటువంటి టికెట్ 99లో రాలేదు, 2004లో రాలేదు, లాస్ట్కి 2009లో వచ్చినట్టుంది. నాకు ఏ రిగ్రెట్, 30 ఏళ్ళ తర్వాత వచ్చింది, అదేం పెద్ద విషయం కాదు. నాకు ఏ రిగ్రెట్స్ లేవు. ఎందువల్లంటే నేను రాజకీయాలలో ఇందుకోసమని లేను. నేను అలా నా రాజకీయ నేపథ్యం స్టార్ట్ కాలేదు, కొనసాగలేదు.
నేను ఏకైక లక్ష్యం వైఎస్ కుటుంబంతో కొనసాగటం తప్ప మరే అవసర సంబంధాలతో నాకు వాళ్ళతో రిలేషన్స్ లేవు. వాళ్ళు నువ్వుండాలా అని చెప్తే నేను ప్రత్యక్ష రాజకీయాలలోకి రావాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు తప్ప అసలు రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ 2004లో నాకు సీటు రానందుకు ఆయన పడిన బాధ అంతా ఇంత కాదు. మామూలు బాధపడలేదు. నీ కళ్ళల్లో చూసేదానికి నాకు తట్టుకోలేకపోతున్నాను నేను అని నా మహానుభావుడు అంత మాట నేను కనపడ్డప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఇదే మాట, నీ కళ్ళలోకి చూడలేకపోతాను కన్నా నేను అని. అదేందన్న నేను బాధపడలేదు లేదేనన్నా. మన ముఖ్యమంత్రి అయిపోతున్నాం, నువ్వు టీటీడీ చైర్మన్ అయిపోతాడు డిసైడ్ అయిపోయారు ఆయన అన్నాడు. టీటీడీ చైర్మన్ ఎప్పుడు వచ్చింది మీకు? 2006 తర్వాత 2 ఏళ్ళ తర్వాత వచ్చింది. అప్పుడు కూడా ఎవరో అడ్డుకున్నట్టున్నారు, సుబ్రహ్మరెడ్డి గారు గుర్తుంది నాకు. లేకపోతే 2004 నేనేం ఫీల్ కాలేదండి. రాజశేఖర రెడ్డి గారి అవసరం ఆయనకు అధిష్టానం చెప్పింది. రాజశేఖర రెడ్డి గారు ఏం చెప్తే చేయటం మన బాధ్యత. అదే పదవి ఇవన్నీ ఇది కాదు సెకండరీ. నేను రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పట్ల నేను ఎంత నిబద్ధతో నిజాయితీతో ఉన్నాను అన్నదే నాకు ముఖ్యం తప్ప వాళ్ళ నుంచి ఏం చేసినారు ఏం కొట్టుకున్నాం మనము అన్నది ముఖ్యం. అందుకే కదండి, అందుకే కదా 3 తరాల నుంచి మీరు అదే కుటుంబం నుంచి వేడకుండా అలాగే కొనసాగిస్తున్నారు మీ జర్నీని. మరో తరం వచ్చినా వాళ్ళు అలాగే కొనసాగుతుంది. గ్రేట్, మీ మాటలకి హ్యాట్స్ ఆఫ్, అందులో ఏం అనుమానమే లేదు. సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్నటువంటి కీలకమైనటువంటి ప్రజలకు ఉపయోగపడినటువంటి నిర్ణయాల్లో మీ పాత్ర ఎంతవరకు ఉంది? ఎలా సాగింది? ఆ నిర్ణయాల వెనుక నేపథ్యాలు ఏమైనా ఉన్నాయా? అవి చెప్పలేనండి. ఎందువల్లంటే అవన్నీ చెప్పిన అతిశయోక్తులు అబద్ధాలు అవుతాయి. కానీ లేదు, పర్లేదు చెప్పండి సార్, కొన్ని తెలియాల్సిన అవసరం. సారీ అండి, దట్స్ నాట్ కరెక్ట్. నేను చెప్పకూడదు అట్లాంటివి. అవన్నీ కూడా రాజశేఖర్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్స్. అవును. నేను టీటీడీ చైర్మన్గా ఆయన నన్ను నియమించిన తర్వాత అన్నయ్య ఇలాంటివి చేద్దాము అని అంటే గో హెడ్, నీకు అన్ని తెలుసును, నేను పూర్తిగా మీ ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ దళిత గోవిందం కావచ్చు, ఎస్బీసీ కావచ్చు, కళ్యాణ మస్తు సదస్సులు కావచ్చు, అవన్నీ ఆయన పొంగిపోయి చెప్తూ ఉండేవాడు. ఎక్కడి నుంచి వస్తాయి నీకు ఇట్లాంటి ఆలోచనలు అని. అందులో నా భాగస్వామ్యం ఉంది, కానీ ప్రభుత్వ వ్యవహారాలలో నా పాత్ర ఏం లేదు. ఎలా జరిగింది ఆయన తీసుకున్న నిర్ణయాల ప్రభావం ప్రజలపై ఎలా పడింది? పాలన ఎలా సాగింది 5 ఏళ్ళు? రెహమాన్ గారు, రాజశేఖర్ రెడ్డి గారిని ప్రజలు ఎంత స్వీకరించకపోతే రాజశేఖర్ రెడ్డి గారి మరణం 3 రోజుల పాటు 3 కోట్ల కుటుంబాలలో పొయ్యే వెలగని పరిస్థితి తెస్తుంది. ఏమి అతిశయోక్తులు కావు కదా. దాదాపు 9 కోట్ల మంది తెలుగు వాళ్ళు కన్నీరు కార్చనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాజశేఖర రెడ్డి గారి మరణాన్ని కోరుకున్న దుష్టులు తప్ప. ఇంతకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఎంత గొప్పది అని చెప్పడానికి ఆ ఉదాహరణ చాలదా? ఈరోజు కూడా రాజశేఖర రెడ్డి గారిని గురించి ఎందుకు ఆయన లెగసీతోనే నడవగలిగేంత పరిస్థితి మాకందరికీ కూడా ఉన్నది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గారు. ఆ పాలన యొక్క గొప్పతనం రాజశేఖర రెడ్డి గారిది. అది రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారిగా సెప్టెంబర్ 22వ తేదీన రచ్చబండకి వెళ్తూ హెలికాప్టర్ మిస్ అయింది అనే వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఏం జరిగింది? ఇక్కడ ఒక వాస్తవం ఈరోజు తెలపాల్సిన అవసరం. చెప్పండి సార్. రాజశేఖర రెడ్డి గారు నాకు ఫోన్ చేసి, నేను చిత్తూరుకు వస్తున్నా, ఫలానా వ్యక్తి పెళ్ళి కార్యక్రమం ఒకటి, అట్లాగే రచ్చబండ చేద్దాం కర్ణ అని అన్నాడు. అని అంటే నేను తీవ్రంగా అబ్జెక్ట్ చేశాను. స్వేర్ అండ్ గాడ్ వాస్తవం చెప్తున్నాను. మీరు అబ్జెక్ట్ చేశారు? వద్దన్నయ్య. ఎందుకంటే ఆ చిత్తూరు ఎమ్మెల్యే సికే బాబు గారు అని ఉండేవారు. అతను కూడా రాజశేఖర రెడ్డి గారికి చాలా సన్నిహితుడుగా ఉండేవాడు. అంతకుముందే ఒక 15 రోజుల ముందు నేను సికే బాబు ఇద్దరము పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసినాం. నన్ను తీసుకొని పోయాడు సికే బాబు చాలా బాధపడుతూ. దాదాపు 1.5 గంట
ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారిని చిత్రహింస, ఇతని బాధంతా వెళ్ళబుచ్చుకున్నాడు సికే. నేను ఎట్లో మధ్యలో చాలా సముదాయించి అది కాదులే బాబు, ఇది కాదులే అని ఎట్లో మొత్తానికి అతన్ని ఒప్పించి బయటికి తీసుకొని వచ్చిన. రైట్. సరిగ్గా 10-15 రోజుల్లోనే ఈయన ఫోన్ చేసినాడు నాకు, ఇలా వస్తున్నానంటే ఏందన్నయ్య, మొన్ననే కదా ఇది జరిగింది, ఇప్పుడు పోయి మీరు మళ్ళీ వస్తానంటే ఎట్లా అని అంటే, అందుకే కదా నీకు ఫోన్ చేసింది, పోయి కన్విన్స్ చెయ్యి అని అన్నాడు. సీకెన్ కన్విన్స్ చెయ్యి అని. చాలా కష్టం అన్నయ్య, చేయలేను నేను అని కూడా చెప్పాను నేను. చేసి తీరాల్సిందే, హుకుమే, వెంటనే బయలుదేరు అని అన్నాడు. నిజంగా దారి పొడుగున దైవ నిర్ణయం చూడండి ఎట్లుంటుందో. దేవుడా అంటే ఈ సీకే ఆడ వెళ్ళిపోతాడు అనే కోపంతో, బాధతోటి నేను ఇతను అంగీకరించకూడదు అని మొక్కుకుంటూ వెళ్ళాను నేను భగవంతుడిని. ఆ సీకే బాబును ఏ క్లిష్ట సమయంలోనైనా కూడా ఆ ట్రబుల్ షూటర్గా నన్నే వాడుతూ ఉంటారు రాజశేఖర రెడ్డి గారు, రామచంద్రరావు గారు. సరే బయట కూర్చొని ఉన్నాడు, ఇద్దరం బయట కుర్చీలలో కూర్చొని రోడ్డు మీదనే. సీకే ఇట్లా సీఎం గారు వస్తున్నారు, మొదట మీ ఇంటికి వస్తారు, మళ్ళా వాళ్ళ ఇంటికి పోయి పెళ్ళికి పోతారు అని అన్నా. ఇంకా బొంబాట్ చేస్తాడు, ఆ బొంబాట్ చేసిన విషయం నేను పాస్ ఆన్ చేద్దాం రాజశేఖర రెడ్డి గారికి అన్నది నా ఉద్దేశం. ఓకే. నిమిషంలో అంగీకరించినాడు అతను. మీ ఇష్టం అబ్బా, మీరేమనుకుంటే అది జరుగుతుంది కదా అని. ఓకే. కోపంతోనే. అదేలేండి. వాళ్ళ ఇంటి దగ్గరనే సెప్టెంబర్ 2 వెయిట్ చేస్తూ ఉన్నాం. బ్రేక్ఫాస్ట్కి వస్తాడు అని. అయిపోయింది. నాకు అసలు ఒక్క విషయం చెప్పండి, అంత క్లోజ్ అసోసియేషన్ అయిన కుటుంబంలో దాదాపు అన్నేళ్ల క్రితం ఒకసారి తండ్రి లాంటి వ్యక్తి రాజారెడ్డిని కోల్పోయారు. అప్పుడు మీ గుండె ఎలా బాధపడిందో మీరు ఇందాక చెప్పారు. మళ్ళీ తిరిగి హ్యాపీగా జర్నీ కొనసాగుతుంది అనే సమయంలో తిరిగి 2009 సెప్టెంబర్ 2న ఇంకో దుర్వార్త వినాల్సి వచ్చింది. మీ పెద్దయిన లాంటి వ్యక్తిని కోల్పోయారు. ఎలా తట్టుకున్నారు సార్? చాలా రోజులు అనుకునేవాడిని చచ్చిపోతే బాగున్నానని, చాలా రోజులు. ఆ మనిషితో నాకున్న బంధం ఎవరు మా ఇద్దరి మధ్యన బంధవ్యాన్ని నిర్వచించటానికి ఏ అక్షరాలు చాలవు. ఆయన రాజారెడ్డి గారు చూపించిన లవ్, సారీ ఇంతకంటే నేను చెప్పలేను, వాళ్ళు కావట్లేదు. లేదు సార్, అది వదిలేద్దాం సార్. ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, పాలనలో ప్రధానంగా జరిగినటువంటి ఒక కీలకమైనటువంటి ఒక ఘటన నక్సలైట్స్తో చర్చలు. అవునండి. సో ఎందుకంటే మీకు గతంలో ఆ నేపథ్యం ఉంది కాబట్టి మీ రోల్ ఎంతవరకు నడిచింది, ఎలా సాగినాయి చర్చలు? ఆ చర్చల్లో చాలా వరకు ఒక ప్రతిష్టంభన ఉంది. నేను ఎందుకంటే చర్చలు జరిగేటప్పుడు నేను హైదరాబాద్లో ఈటీవీలో మెయిన్ క్రైమ్ బీట్ నేనే చూసేవాడిని, నేను పాల్గొనేవాడిని నేరుగా. ఇక్కడ నేను నా గతాన్ని గురించి కూడా కొద్దిగా చెప్పుకోవాలి సార్.
చెప్పండి. నేను ఐ వాజ్ సో యాక్టివ్ ఇన్ రాడికల్ మూమెంట్. యా, నేను అప్పుడు లాఠీ దెబ్బలు తిన్నాను, చాలా వ్యవహారాలు నడిచినాయి నాకు. ఆ ఉద్యమాలు నన్ను చాలా ధైర్యస్తుడిని చేసినాయి. ఆ కొనసాగింపుగా మరో ఇద్దరు బాహుబలులు లాంటి రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారి పరిచయం వలన మరింత ధైర్యం జీవితం అంతా నిండిపోయింది. నక్సలైట్ల చర్చల విషయంలో సంవాట్ ఈ చర్చలకు నక్సలైట్లు ఎందుకు వస్తున్నారు అని నాకు చాలా కోపంగా కూడా ఉండేది. పొత్తూరు వెంకటేశ్వరరావు గారితోనూ హరగోపాల్ గారితో కూడా అన్నా నేను, ఏమన్నా అర్థం ఉందా? నక్సలైట్ ఇప్పుడు రాజ్యాంగం పట్ల విశ్వాసము లేనటువంటి వాళ్ళను, రాజ్యాంగ మూలాలని సమూలంగా పెకలించి వేయాలనుకునే వాళ్ళను, ఈ ప్రభుత్వాల పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల ఏ రకంగానూ కూడా కించిత్తు కూడా నమ్మకము లేనటువంటి అపనమ్మకస్తులతో ప్రభుత్వం ఏ నేపథ్యంలో ఏ కారణాలతో చర్చిస్తుంది అన్నది నా మాట. ఎక్కడ తప్పు జరుగుతోంది, పొరపాటు ఎవరు చేస్తున్నారు అని. సరే, ఈరోజు మీ ద్వారా తెలిసిన పెద్దోళ్ళు, వాళ్ళు మీడియేటర్స్ అనుకున్న నాకేం బాధలా. వాళ్ళు చేసిన తప్పేమో నక్సలైట్లు సమూలంగా తుడిచిపెట్టిపోవడం కరెక్టే. నక్సల్స్లతో ప్రభుత్వం ఆ రోజు జరిపిన చర్చలు యాజ్ ఏ క్రైమ్ రిపోర్ట్ మేము అనలైజ్ చేసింది కూడా చాలా సందర్భాల్లో. ఆ తర్వాత ఒకే విషయం, నక్సలైట్లతో ప్రభుత్వం జరిపినటువంటి చర్చల వల్ల ప్రభుత్వాన్ని నక్సలైట్లకు ఏమాత్రం ఉపయోగపడిందో లేదో తెలియదు, కానీ ప్రభుత్వానికి అయితే బాగా ఉపయోగపడింది. నక్సలైట్స్ యొక్క కీ అండ్ మొత్తం ప్రభుత్వం కదా. ఎగ్జాక్ట్లీ. నేను ఎక్కడ నక్సలైట్లకు సానుభూతి పరుడుగా వ్యవహరిస్తానేమో అనే అనుమానంతో ఆయన పూర్ణచంద్రరావు గారు ఆ తర్వాత డీజీపీ కదా అయినాడు కదా, ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడేమో, బహుశా నాకు గుర్తులేదు, డిఐజీనే ఏదో అంటే మొత్తానికి అరవిందరావు గారు ఏమో పంపించినట్టుగా ఉన్నారు. ఆయన పెద్ద ల్యాప్టాప్ తెచ్చి నాకు క్లాస్ తీసుకున్నాడు. సార్ ఇలా సార్, అలా సార్, మీరు ఉన్నటువంటి కాలంలో అలాగా లేరు నక్సలైట్లు, చాలా దుర్మార్గులు, అది ఇది. నేను అన్నా, సార్ నేనేమన్నా, నేను రాజశేఖర రెడ్డి గారి మనిషిని, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వాన్ని సమర్థించటానికి తప్ప ఒక్క మాట కూడా వాళ్ళకు అనుకూలంగా మాట్లాడేటువంటి ప్రసక్తి లేనే లేదు. కొన్ని మనసులో నాకు ఉన్నప్పటికీ, ఈ మాట కూడా కొన్ని నా మనసులో ఉన్నప్పటికీ కూడా బయటికి నేను తెరవను అని చెప్పిన. నాకు ఆ 3 రోజుల చర్చలు అనిపించింది, ఇది పూర్తిగా ఎత్తిపోయే కేసు, ఇదేం తేలేదు కాదు. కాకపోతే చర్చలలో నక్సలైట్లది పై చేయి అవుతుంది, ప్రభుత్వంది కింది చేయి అవుతుంది. ఆ తర్వాత రోజు నుంచి రోజు ప్రభుత్వంది పై చేయి అవుతుంది అని నేను ముందే నిశ్చయించుకున్నా. దీనికి సంబంధించి చిన్న పుస్తకాన్ని కూడా నోట్ చేసుకున్నాం. మళ్ళీ ఆ పేపర్స్ అన్నీ మిస్ అయిపోయినాయి. ఆ చర్చలకు సంబంధించిన సారాంశము, నా అభిప్రాయాలు ఇవన్నీ కూడాను. మా మిస్సెస్ అక్కడ పోడేసింది, అది లేకపోతే దొరుకుతుంటే కొద్దిగా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉండే దాంట్లో. ఇప్పుడు గుర్తు కూడా లేవు చాలా విషయాలు. సో ఈ చర్చలప్పుడు ఒకసారి ఈ సాయుధం అంటే ఆయుధాలతో రావాలా లేదా అనే విషయం మీద ఒక సందిగ్ధత, సంక్లిష్ట పరిస్థితి నెలకొంది కదా. అవును. ఒకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే అంశం మీద ప్రెస్ మీట్ పెట్టారు. అప్పుడు నేను అడిగాను ఒక క్వశ్చన్ రాజశేఖర రెడ్డి గారిని, అంటే ఈ మీరు ఆయుధాలు వదిలిపెట్టి రమ్మంటున్నారు, వాళ్ళు ఆయుధాలతో వస్తానంటున్నారు, మరి అక్కడ క్లాజ్ అన్నది అక్కడే ఉంది అక్కడ, మరి అది ఆ క్లాజ్ యొక్క చిక్కుముడి విడకుండా చర్చలు ముందుకు ఎలా సాగుతాయి అనుకుంటున్నారంటే, మంచి క్వశ్చన్ అండ్ బ్రదర్ అని చెప్పి అన్నారు ఆయన. వాళ్ళు సాయుధంగా వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు కదా, ఏం చేయగలుగుతారు? ఇప్పుడు అంతా కలిపితే 1000 మందో 2000 మంది, అంతే కదా. ప్రభుత్వ బలం ఎంత? అసలు మీరెందుకు చర్చలకు వచ్చినారని ఇప్పటికీ కూడా నాకు సందిగ్ధమే. అసలు మీరు ఏ అవసరం ఉంది? మీరు మా ప్రభుత్వాలను మొత్తాన్ని సర్వనాశనం చేయాలనుకునేటువంటి వాళ్లకు చర్చలతో పని ఏంది? అవును. ఒక పర్టికులర్ సబ్జెక్టు మీద ఎలా హింస తగ్గాలి, అహింసను కాస్త చోటివ్వాలి అనేటువంటి మాటకు అర్థం ఏముంది? అవును.
ఈ మధ్యనే నేను హరగోపాల్ గారితో 1 year బ్యాక్ 1.5 year బ్యాక్ కూడా చెప్పిన, నేను చాలా తప్పు చేసుకున్నారు సార్ మీరు అని. అప్పుడు చర్చలు జరుగుతున్నప్పుడు వీళ్ళు ముగ్గురు బాగా ఫెమిలియర్ అయ్యారు, కళ్యాణ్ రావు గారు, వరవరరావు గారు, గద్దరు. అవునండి. ఒకరు ఇప్పుడు లేరు. అవును. వీళ్ళు బాగా ఫెమిలియర్ అయ్యారు అనమాట. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు కూడా, ఆయన కూడా అవును. పుత్తూరు వెంకటేశ్వరరావు గారు, కన్నాభిరాన్ గారు, అవును, మధ్యవర్తులుగా ఉన్నవాళ్ళు హరగోపాల్ గారు. హరగోపాల్. రైట్ సార్. ఇక రాజశేఖర రెడ్డి గారి తర్వాత వైఎస్ జగన్ తోటి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి మీ పయనం ఎలా మొదలైంది? రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను తీసుకున్న నిర్ణయం జగన్తోనే ఉండిపోవాలని, కొనసాగాలని కాదు, ఉండిపోవాలని. పరిణామాలు ఎలా మారుతాయో తెలియదు కాబట్టి. అవును. నేను మా మిస్సెస్కి ఫోన్ చేసి ఇట్లా అనుకుంటున్నానంటే తను ఒక గొప్ప మాట అనింది, ఇంటికే రావద్దు నువ్వు, అక్కడే ఉండు అని. బా, అలాగే ఉండిన. కానీ ఎక్కువ కాలం అంటే ఈ ఓదార్పు ఇవన్నీ చేసింది నేనే. అవును, గుర్తుంది నాకు. కానీ ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు వేసుకోవటానికి ఆయన కనపడి నేను అది చేసినాను, ఇది చేసినాను అని చెప్పుకున్న సందర్భం ఒక్కటి కూడా లేదు. 1,00,000 దీక్ష నేనే చేశా. గుర్తుంది సార్, మేము అందరూ సాక్షిలో ఉన్నాం కదా, గుర్తుంది నాకు. ఫీజు పోరు నేనే చేశా. ఫీజు పోరు, 1,00,000 దీక్ష, ఓదార్పు యాత్ర, రైతు దీక్ష, కడప బై ఎలక్షన్. అంటే అందులో చాలా మంది ఉన్నారులేండి, దాంట్లో కూడా కీలక పాత్ర. అవును. 1,00,000 దీక్ష, రైతు దీక్ష, ఫీజు పోరు, పోలవరం పాదయాత్ర, హరితయాత్ర, ఓదార్పు యాత్ర, పార్టీ పెట్టకన్నా ముందు అది హరితయాత్ర 4 రోజులు నేను ఉన్నాను అక్కడే. వీటిలన్నింటిలోనూ కూడా నాది అగ్రభాగం, నాది 90% నేనే చేశాను. అప్పటికి మిగతా వాళ్ళకి ఆర్గనైజేషన్స్ గురించి తెలియదు కాబట్టి నేనే కంప్లీట్గా. ఇప్పుడున్న నాయకులు ఎవరు లేరు కదలేండి అప్పుడు. అది వేరే విషయం అనుకోండి. అంటే ఆ రోజులలో ఎలా ఓదార్పును గొప్పగా చేయాలి అనేటువంటి ఆలోచనతో చాలా చాలా ఎత్తుగడలు వేసి చేశాను. అనుమానం లేదు. ఈ ఓదార్పు యాత్ర మొదలైనప్పుడు, నల్లకాలువలో ఆయన మాట ఇచ్చినప్పుడు, తర్వాత మొదలైనప్పుడు కాంగ్రెస్ పార్టీలో అక్కడక్కడ నియోజకవర్గాల్లో కొంతమంది ఎమ్మెల్యేలు రావడం, సోనియా గాంధీ అధిష్టానం నుంచి వార్నింగ్ వచ్చిన తర్వాత ఆగిపోవడము, అంటే ఓవరాల్గా అధిష్టానం ఓదార్పు యాత్రని నిలువరించడానికి చాలా ప్రయత్నాలు చేసింది కదా. అందులో మీకు గుర్తున్నంత వరకు కొన్ని షేర్ చేయండి. అంటే నల్లకాలువలో మీటింగ్ జరిగినప్పుడు పులివెందుల నుంచి హెలికాప్టర్లో నేను కూడా తనతో పాటు వెళ్ళాను. అవును. అదే కాస్త కనపడుతూ పోయినటువంటి ప్రోగ్రాం. ఆ తర్వాత నేను ఎప్పుడు జగన్ గారితో నేరుగా తక్కువ బహిరంగంగా ఇంటరాక్ట్ అవ్వటం అన్నది తగ్గించిన, అంటే వర్కర్గా ఉండిపోవాలని నేను. అంతేనండి. అధిష్టానం మా దగ్గరికి వచ్చేవాళ్ళు, అంటే ఇప్పుడు పేర్లు వద్దు కానీ వాళ్ళు పెద్దోళ్ళు కూడాను, నేను ఒక పెద్ద మనిషితో మీరు ఆయనతో ఉండాలా, జగన్ గారితో మనం ఉండాలి కదా అని అంటే నేను ఉండను అని అన్నాడు. ఇన్ని రోజులు మనం రాజశేఖర రెడ్డితో కలిసి ఉండి ఇప్పుడు ఉండకపోతే ఎట్లా అన్న, సాధ్యం కాదు, నేను మాత్రం జగన్తోనే ఉంటాను, అది నీ ఇష్టము అని అన్నాడు. ఇంకొక 2 పెద్ద నాయకులు అప్పుడప్పుడు వస్తూ ఉండేవాళ్ళు, వెటకారంగా ఏందయా ఇతనికి చెప్తే వినకుండా అనేటువంటి తత్వం ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను అన్నా, మనమందరము 60 వస్తూ ఉన్నాము, రేపో మాపో మనకందరికి కూడా మనవాళ్ళు మనవరాళ్ళు పుడతారు. నిన్న మాట వాళ్ళని పైకెత్తుకుంటామయ్యా ముద్దు చేస్తూ, వాళ్ళు పాస్ పోస్తారు మన మీద, పాస్ పోసినారని విసిరేస్తామా? అది తప్పనో లేకపోతే లాలించటమో ఏదో చేస్తాము. ఈరోజు మన లీడర్ చనిపోయిన అతని కొడుకు రాజకీయాలలోకి ఉధృతంగా ఒక ప్రకంపనగా వస్తున్న దశలో
రాజశేఖర రెడ్డి గారి వాళ్ళను లబ్ధి పొంది, ఎగ్జాక్ట్లీ, రాజశేఖర రెడ్డి లేకపోతే మనకెవ్వరికి కూడా మనుగడే లేదు. అంతే కదా. రాజశేఖర రెడ్డితో రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళం అందరం కూడా. మన బాధ్యత కాదా? అట్లా వాళ్ళిద్దరితోనే కాదు, ఆ తర్వాత చాలామందితో అన్నాను. మళ్ళీ ఇంకోసారి చెప్పిన, జగన్ అనేవాడు మామూలుడు కాదయా. జగన్ అనేవాడు ఎలాంటి వాడు అంటే, మనం పోతా ఉంటే ఒక కుర్రోడు గోడ కొడుతూ ఉంటాడు, కాంక్రీట్ గోడ. మొదటి రోజు ఏంది పిల్లోడు ఎవరు గోడ కొడుతున్నాడు అని అనుకొని పోతాము, పెద్ద దాని మీద ఇంట్రెస్ట్ చూపము. రెండో రోజు కూడా కొడుతూ ఉంటాడు ఆ కుర్రోడు, మనమే పోతూ ఉంటాము. ఏమన్నా పిచ్చి పట్టిందా అని అనుకుంటాము. మూడో రోజు పోతాము, ఆ పిల్లోడు గోడ కొడతానే ఉన్నాడు. కించిత్ ఆశ్చర్యము. నాలుగో రోజు కూడా కొడతానే ఉన్నాడు, అతను తగ్గటంలే. మన మనసులో మార్పు ప్రారంభమైంది. ఏంది ఈ ఎక్సెంట్రిసిటీ ఏంటి అని. ఆరో రోజు అలాగే జరిగింది. ఏడో రోజు కొడతానే ఉన్నాడు, కొట్టిన రోజు అది పగిలిందయ్యా. అది జగన్మోహన్ రెడ్డి. మన అంచనాలకు అందేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి అనేవాడు. చిన్న కథ ద్వారా వైఎస్ జగన్ ఏంటో చెప్పేశారు మీరు. ఆ వ్యక్తి ఈ రోజు కాదండి, 17 ఏళ్ళు అప్పుడే చెప్పేశారు మీరు. వాట్ ఈస్ జగన్ అనేది. అవును, నువ్వు అనుకున్నది అంటే నీ వలన సాధ్యం కానటువంటి దానిని, లేదా ఒక సమూహం కలిసి సాధ్యం చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేయగలడు. ఇది నా అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి మీద. అటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతకాలు సేకరించారనే ఒక ఆరోపణ, ఒక ఆయనకేం సంబంధం లేదు. దాని గురించి బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు అప్పుడు నోరిప్పలేదు, తర్వాత నోరిప్పిన వాళ్ళకి. నిజానికి వాళ్ళకి ఎవరికి కూడా పెద్ద సంబంధం లేదు. కానీ అసలు ఏం జరిగింది సార్ అప్పుడు? అందులో ఎవరి ఇనిషియేటివ్ అది? ఎక్కువగా రవిచంద్ర అని ఒక అతను ఉండేవాడు. రాజశేఖర రెడ్డి పిఏ కింద ఉండేవారు. రవిచంద్ర కూడా ఉందండి అందులో. ఓకే, ఇది ఎప్పుడు నేను బయట పెట్టలేదు. ఓకే, రవిచంద్రది ఎక్కువ పాత్ర, నా పాత్ర కూడా ఉంది. మేమే వచ్చిన వాళ్ళంతా అంటే మీ ఇనిషియేటివ్ గా మీ యొక్క ఉత్సాహం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు. కానీ ఏం తెలియదు అన్న విషయం అప్పుడు ఎవరైతే సంతకాలు చేశారో ఆ నాయకులందరికీ తెలుసు. కానీ అప్పుడు నోరెప్పకుండా తర్వాత నోరెప్పుతున్నారు. అరే జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే వాళ్ళు అట్లాగే మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోనండి. నేను ఇప్పటికీ ఏం స్ట్రాంగ్గా ఫీల్ అవుతానంటే, ఆ రోజున జరిగిన ఆ పని వలన జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాండిడేట్ అన్నది ప్రపంచానికి చెప్పేశాంగా. అంతే కదా. ఒక విధంగా అంతకు తగ్గి జగన్మోహన్ రెడ్డిని ఒక విధంగా మంచిగా అయింది లెక్క. 100%. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పతనానికి అదే కారణం అయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త పార్టీ, కొత్త రీజనల్ పార్టీ ఆవిర్భావానికి. అవును, నేను చాలా స్ట్రాంగ్ గా డిఫెండ్ చేస్తున్నాను దాన్ని. ఏం తప్పు కాదు అది. కానీ జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అది తెలియకుండా కూడా తెలియదు. సో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగినటువంటి ఒక కార్యక్రమం భవిష్యత్తులో ఆయనకి మేలు జరిగింది, కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమైంది. అవును, అందులో అనుమానం లేదు. రైట్, ఇది బాగుంది ఇది. సో ఇక అసలు విషయం. అవును, ఇక వైఎస్ జగన్ పాదయాత్ర కావచ్చు, 2019లో ఆయనకి అధికారంలోకి వచ్చిన తర్వాత కావచ్చు, ఎలా సాగింది మొత్తం ప్రయాణం, ఆయన నిర్ణయాలు? పాదయాత్ర అప్పుడు నేను విజయనగరము, శ్రీకాకుళం జిల్లాలకు మాత్రమే ఇన్ఛార్జిగా ఉండేవాడు. అవును, కాబట్టి మిగతాదంతా కూడా నేను రెగ్యులర్గా ఫాలో అవ్వలేదు. నేను అక్కడ యాక్టివిటీస్ అక్కడ విజయవంతం ఎట్లా చేయాలా అనేది. సరే, అప్పటికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా ఎత్తుకు ఎదిగిపోయాడుగా పాదయాత్ర సమయానికి. దాన్ని ఎవరూ ఆపలేనటువంటి పరిస్థితి. కానీ ఉధృతంగా అది సాగుతుంది, రోజు రోజు కూడా పెరుగుతుంది. వాళ్ళ తండ్రి కంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర 10 రెట్లు పెద్దది. అవును, అటు జనం రీత్యా కానీ, పాపులారిటీ రీత్యా కానీ. రాజశేఖర రెడ్డి గారు జనంతో పాటు పాపులారిటీ కూడా పెద్ద ఎత్తున పెంచుకున్నటువంటి పాదయాత్ర ప్రజాప్రస్థానం. అవును, జగన్మోహన్ రెడ్డి పాపులారిటీ అప్పటికే పెరిగిపోయి, ఇక ఇతనైతేనే మనకు అనేటువంటి నమ్మకం ప్రజలకు కలిగిన తర్వాత పాదయాత్ర
మొదలుపెట్టి అది మరింత విస్తృతము విశాలము చేసినాడు. సో ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్ ఫస్ట్ 2 ఇయర్స్ కరోనా కాలంలో చేపట్టినటువంటి పనులు, వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, కరోనా కాలంలో అదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలాంటి పనులు చేశారు, అది ఎలా హెల్ప్ఫుల్ అయింది అనేది, నేను ఆ టైంలో జీ న్యూస్ ఢిల్లీలో ఉన్నాను, హిందీ నేషనల్ మీడియాలో. అప్పుడు ఈవెన్ నేషనల్ మీడియాలో వార్తలు వచ్చేవి కదా సార్, ఈ న్యూస్ వచ్చేది, హౌ జగన్ ఈజ్ ఏబుల్ టు కంట్రోల్ వెరీ పర్ఫెక్ట్లీ అని, కరోనా స్ప్రెడ్ని ఎంత ఎలా పర్ఫెక్ట్గా అలా కంట్రోల్ చేయగలుగుతున్నారని చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఏంటి ఆ వాలంటీర్ వ్యవస్థని అడిగి తెలుసుకునేవారు. కమిట్మెంట్ అండి. ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, అప్పటి వరకు రాజకీయాల్లో ఉన్నటువంటి థీరీకి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త భాష్యాన్ని ఇచ్చినాడు. 75 సంవత్సరాలుగా ప్రతి ఎన్నికలలో మేము వస్తే పేదరికం తొలగిస్తాము అని చెప్పడం, కనీసం అంటే 10-15 సార్లు ఎలక్షన్స్ జరిగినాయి పార్లమెంట్. ఎప్పుడు పేదోడు మారలేదే, పేదవాడి సంఖ్య పెరిగిందే తప్ప స్థితిగతి మారలేదు, తగ్గలేదు. దానికి జగన్మోహన్ రెడ్డి కాదు, పేదవాడికే సహాయం చేయాలి నేరుగా. దాదాపు 60% మంది కంటే తక్కువ బిలో పవర్టీ లైన్లో మనుషులు జీవిస్తున్నారు. వీళ్ళ జీవితాలకు భద్రత కల్పించటమే మనము చేయాల్సినటువంటి బాధ్యత అని తనకి ఎట్లా వచ్చిందో ఆలోచన. నా చిన్ననాటి వామపక్ష నేపథ్యం రీత్యా జగన్మోహన్ రెడ్డిని నేను అతి ఎక్కువ ప్రేమించటంలో ఇది పెద్ద కారణం. ఓకే, ఆ నిర్ణయం. ఆ తర్వాత ప్రజలు ఏం చేసినారు దట్ ఈస్ డిఫరెంట్. ఈరోజు వాళ్ళ రిపెంటెన్స్ మామూలుగా లేదు. ఈ రోజున అతను తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఎవరికి కోపం? పెట్టుబడిదారులకి, భూస్వామ్య వర్గాలకి, ఆధిపత్య భావజాలాలు ఉన్నటువంటి వాళ్ళకి, వీళ్ళందరికీ చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. వాటిల్ని కొంచెం కన్సాలిడేషన్ చేసుకోని ఉంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ పని కూడా చేయకుండా ప్రజలకు మేలు చేయాలా అన్నది ఒకటే ఏకదాటిగా లక్ష్యంగా చేసినాడు. కరోనా సమయంలో ప్రపంచమంతా కూడా అన్ని దేశాలలో ఆర్థిక వ్యవస్థ, ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది, పూర్తిగా చిన్న భిన్నమైపోయినా ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నిలిచింది. అయితే చెప్పుకోవటానికి మనకు ప్రసార మాధ్యమాలు ఎవరైతే మౌత్ పీసులు ఉన్నారో వాళ్ళెవరు కూడా పెద్ద అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి వ్యవహరించకపోవడంతో నష్టపోయాం. కానీ అతను చేసినంత మంచి ఎవరు చేయలేదు, చేయబోరు కూడా. అదే సార్, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ, నాడు నేడు, అమ్మ ఒడి కాదండి, అన్ని నవరత్నాలు, 17 మెడికల్ కళాశాలలు టాప్ ఆఫ్ ద మోస్ట్ అని దీన్నే పెట్టుకోవాలి. తర్వాత పోర్టుల నిర్మాణం, ఇన్ని చేసి కూడా 2024లో ఎందుకు ఓడిపోయారు? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళంతా కూటమి ఇవ్వటముతో పాటు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికంటే 2 రెట్లు ఎక్కువ మంచి చేస్తాను నేను ఆ వెల్ఫేర్ స్కీమ్స్ని అని ప్రజల్ని వంచి మోసం చేయటం ప్రధానమైనటువంటిది. సరే, మా పార్టీ కేడర్లో కూడా కాసింత వాలంటరీ వ్యవస్థ ద్వారా మనకు పెద్ద నాయకుడికి ఓటర్కి కనెక్టివిటీ తెగింది అనేటువంటి కారణం కూడా అంగీకరించాలి. ఉంది కూడా ఆ రీజన్ అయితే ఉంది, అది అంగీకరించాలి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు కార్యకర్తలతోనే చేస్తానని ఆయన చాలా కఠినమైన చెప్పారు, సాదృశ్యమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. గుడ్ మంచి నిర్ణయం తీసుకున్నాడు. సరే, ఒక్కసారిగా రాష్ట్రంలో ఉన్న నేనన్నానే ఈ ఆధిపత్య భావజాలాలను మోసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనే వాడిని తొక్కేయాలా అనే నిర్ణయం తీసుకొని దానికోసమని 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగారు.
దానికి ఏ రూపేణ ఎలా చేయవచ్చునో అది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి కింది స్థాయి ఆఫీసర్ పోలీసు వరకు కూడా వినియోగించుకోవటము, ప్రజలని కూడా మోసగించటము, ప్రజలను మోసగించటం అన్నిటికంటే ముఖ్యమైనది కదా, అన్నీ చేసి గెలిచినారు. యాక్చువల్లీ 2024 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత వైఎస్ జగన్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇంతమందికి ఇన్ని చేసాం, నా చెక్కలు అక్క చెల్లెం వల్ల ఓట్లు ఏమైపోయాయో అర్థం కావట్లేదు, ఆధారాలు లేవు కాబట్టి నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి ఆ రోజు అన్నారు. ఆ తర్వాత దాని మీద అనేక అనుమానాలు, అనేక ప్రశ్నలు, అనేక సందేహాలు ఇప్పటికీ వినిపిస్తూ వస్తున్నాయి, ముఖ్యంగా ఈవీఎంల పాత్రపై. తాజాగా పరకాల ప్రభాకర్ గారు రాసినటువంటి కథనం, తర్వాత మా ఛానల్కి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూశాను. ఇవన్నిట్లో ఆయన చాలా లెక్కల గణాంకాలు విప్పారు. అవన్నీ నిజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గణాంకాలు కావు, జర్నలిస్టులు ఇచ్చిన గణాంకాలు కావు, నేరుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గణాంకాలతోటే ఒక అనలిటిక్స్ చేసి దాన్ని బయటికి తీసిన పరిస్థితి. నిజంగా అది ఎలా సాధ్యం? పరకాల ప్రభాకర్ గారిని తప్పుపడాల్సిన అవసరమే కాదు కదా. ఒకప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఆయన టెక్నికల్ అడ్వైజర్గా పనిచేశారు, ఇదిగా ఉన్నారు, అన్నీ ఉన్నాయి కదా. అతనేమి మామూలు వ్యక్తి. నిజంగానే అనుమానాలకు తావిచ్చే అంశం ఇది. రాత్రి 11 గంటల 45 నిమిషాల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు 3500 పోలింగ్ బూత్లలో మీరు మనం తప్ప తెలుగుదేశం అనుకూల మీడియా కానీ, అవును, తెలుగుదేశాన్ని ద్వేషించని మీడియా కానీ ఎవరైనా పరకాల ప్రభాకర్ గారి ఇన్ఫర్మేషన్ని కొద్దిగా నన్ను క్యారీ చేస్తున్నా? అదే దేవుడి దేవాలను కొద్దిగా మీలాంటి మీడియా, సోషల్ మీడియా ఉంది కాబట్టి నడిచింది, కానీ లేకపోతే దానికి విలువే లేకుండా పోయేది ఖచ్చితంగా. ఈవెన్ స్టార్టింగ్లో నేషనల్ మీడియా కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నేషనల్ మీడియాలో ఒక్కొక్కటి ఆ క్యారీ. నేషనల్ మీడియా అయినా కూడా వాళ్ళేమి భిన్నం కాదు కదా, అక్కడి నుంచే వచ్చింది కదా, ఇదంతా భిన్నం కాదు కదా. కానీ సరే, అది ఒక ఆస్పెక్ట్. దాన్ని ఇంకా జరిగిన దానికి మనం ఏమి చేయలేం. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గొప్పతనాన్ని మనం ఈ సందర్భంగా ప్రశంసించుకోవాల్సింది ఏంటంటే, 23 సీట్లు తెచ్చుకొని ఓడిపోయిన చంద్రబాబు గారు మళ్ళీ జనంలోకి రావడానికి 3 ఏళ్ళు పట్టింది. అప్పుడు 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ ప్రజల్లోకి రావడానికి వారం బట్టల. అవును, అది ప్రజల పట్ల నిబద్ధత ఉన్నటువంటి మనిషికి ఉన్న లక్షణం. పోరాటాలు ఆపుతున్నాడా? మమ్మల్ని కదిలించటం ఆపుతున్నాడా? తను ఆగుతున్నాడా? ఎక్కడా కూడా ఇంత బీభత్సకరమైన అరాచకాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నప్పటికీ, పదుల సంఖ్యలో మా కార్యకర్తల్ని జైళ్ళల్లో పెట్టిన, చంపేసిన, 100 మందిని అరెస్టులు చేసిన, 1000 మంది మీద కేసులు పెట్టిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు నిజంగా ఒక ఉద్యమ పార్టీగా, పోరాటాల పార్టీగా రూపుదిద్దుకోవటంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాత్ర అంతా ఇంత కాదు. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది అదే. బానిసల్లాగా బ్రతకటం కాదు మనం చేయాల్సింది, వీరుడిలాగా పోరాడాల. అది జగన్మోహన్ రెడ్డి నేర్పిస్తున్నాడు, మొత్తం సమాజానికి, దేశానికే నేర్పిస్తున్నాడు. ఇది దేశంలో ఏ రాజకీయ పార్టీ నాయకుడు ఓడిపోయినా వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి విషయం. నీవు ఓడిపోతే భయపడకు, నువ్వు ఓడిపోతే కుంగిపోకు అన్నటువంటి సందేశాన్ని జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు. అది మనం స్ఫూర్తిగా తీసుకోవాలండి. సో తర్వాత రీసెంట్గా రాష్ట్రాన్ని హల్చల్ చేసింది, సంచలనం రేపింది తిరుమల లడ్డు విషయం. వాస్తవానికి తిరుమల లడ్డు విషయంలో ఆ నెయ్యి ఏదైతే ట్యాంకర్ పట్టుబడిందో, ఇది పట్టుబడింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత. అవును, కానీ నెపం వేసింది మీ హయాంలో మీ మీద. అంటే ఎందుకు అప్పుడు స్టార్టింగ్లోనే దీన్ని, ఈ విషయాన్ని ఎందుకు పార్టీ నాయకత్వం కానీ పార్టీ వాళ్ళు కానీ, జరిగింది ఎప్పుడు, నెపం వేసింది ఎవరిపై, అప్పుడే ఎందుకు ఖండించలేకపోయారు? అంత దూరం వెళ్ళింది ఇది ఎందుకు ఖండించలేదు? ఖండించినాం కదా మనము. అంత స్ట్రాంగ్గా కండెమ్ చేయలేకపోయారు అనేది మా లాంటి వాళ్ళు. స్ట్రాంగ్గా కండెమ్ చేసిందే నేను కదండి. మీరు కండెమ్ చేశారు, ఇంకా పార్టీ మీరు ఎలా ఖండిస్తారు? ఎందుకంటే టీటీడీ చైర్మన్ ఆ రోజు, ఆ టైంలో మీరే కాబట్టి. నేను కాదు, సుబ్బారెడ్డి గారి టైంలో తర్వాత మీరు. చంద్రబాబు ప్రతిరోజు మేము అధికారంలో ఉన్నప్పుడంతా టీటీడీని లక్ష్యంగా చేసుకొని
హిందూ ఓట్లను కొల్లగొట్టడానికి ఆయన ప్రయత్నం చేసినాడు. అవును. మీరు ఇప్పుడు చెప్పారే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక సామాజిక హిత కార్యక్రమాలు ఏవి కూడా నిజానికి మా పార్టీ కానీ లేకపోతే మా మీడియా కానీ పెద్దగా ప్రచారం చేసుకోలేకపోయినాము కాబట్టే ఓడిపోయినాం. అందులో భాగమే తిరుపతి విషయం కూడా. తిరుపతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అద్భుతమైనటువంటి డైరెక్షన్స్ వలన అనేక మంచి కార్యక్రమాలు జరిగింది అక్కడ. అవన్నీ చెప్పుకోలేకపోయినాం. దాన్ని చెప్పుకోలేకపోవటం మూలంగానే ఒక ప్రశ్న వచ్చింది. అవును, నిజంగా ఈ అనుమానాలకి నిజమేమో అనే ఒక వచ్చింది, బీజాలు పడ్డాయి వచ్చింది. కానీ దాన్ని తీవ్రంగా ఖండించి చెరిపేసుకున్నాగా ఈ రోజున ఇందాపూర్ అనేటువంటి ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడింది. ఇప్పుడు పూర్తిగా డిఫెన్స్ లో పడింది. ఆ తర్వాత పరిణామాలు ముఖ్యంగా హయాంలో ఏ చిన్న తప్పు జరగలేదు. తప్పంతా చంద్రబాబు గారిదే. ఆ సిబిఐ లెడ్ సిట్ ఇచ్చిన నివేదిక వల్ల చాలా వరకు డిఫెన్స్ లో వ్యవస్థీకృత లోపాలని అవును రాజకీయ నాయకులకు చుట్టడం అన్నది చంద్రబాబుకు ఉన్నటువంటి లక్షణం. ఆ వ్యవస్థీకృత లోపాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేసినారు అని ఆరోపణ చేసి పబ్బం గడుపుకోవాలని అనుకొని ఆయన్ను ఒక హిందూ ద్వేషిగానే చిత్రీకరించాలనేటువంటి ప్రయత్నం చేసినారు. చేసి ఏమైంది? తనే గుంతలో పడ్డారు. ఈయన ఒక్కరినే కాదు కదా సార్, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా వ్యతిరేకత కింద చిత్రీకరించే ప్రయత్నం చేశారు. 7 కొండలు అని 2 కొండలు అని చెప్పి ఆయన ఎప్పుడు చెప్పకపోయినా 7 కొండల జీవో 746ని స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తెచ్చిన అన్యమత ప్రచారాన్ని తిరుమలలో నిషేధిస్తూ 747 జీవోని కూడా రాజశేఖర రెడ్డి గారే తీసుకొచ్చిన. తిరుమలలోనే కాదండి, అన్ని చోట్ల అన్ని ధార్మిక ప్రదేశాల్లో ఇన్ని తెచ్చినా సరే ఆయన్ని క్వైట్ ఆపోజిట్ గా కాలంలో జరిగిన ఒక స్థానిక సంస్థల ఎన్నికలలో కొండ మీద ఉన్నటువంటి వాళ్లకు కూడా ఓటు హక్కు కల్పించాలని బాలాజీ కాలనీ బాలాజీ కాలనీలో జనార్దన్ నాయుడు ఏదో పేరు, ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్త, గుర్తులేదు, గుర్తుంది నాకు, పేరు గుర్తు రావట్లేదు. ఆయన వేసినాడు పిటిషన్, ఐ మీన్ గవర్నమెంట్కి, కోర్టుకు పోయినాడు. పోతే అప్పుడున్న శ్యామలరావు అని పంచాయతీరాజ్ కార్యదర్శి 1904లో ఆర్కాట్ మాన్యువల్ ప్రకారం, నార్త్ ఆర్కాట్ డిస్ట్రిక్ట్ మాన్యువల్ అనేది ఒకటి ఉంది మనకి బ్రిటిష్ వాళ్ళ హయాంలో 1894, దాన్ని పట్టుకొని వాళ్ళు ఇచ్చినటువంటి సరిహద్దులతో ఇది 27 కిలోమీటర్లో ఏదో అని ఇచ్చినాడు. అది రాజశేఖర రెడ్డి గారికి ఏమీ తెలియదు. ఎందుకంటే యాక్చువల్గా 27 కిలోమీటర్లు అనేది 1857 బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి 57 కాదు, 1865 1894లో నార్త్ ఆర్కాట్ మాన్యువల్ చెప్పింది. అప్పటి నుంచి టిల్ 746 జీవో వచ్చేంత వరకు అదే చెప్తున్నాను నేను. అప్పుడు ఆ గందరగోళంలో నేను చైర్మన్గా ఉన్న ఈఓగా రమణాచారి గారు ఉన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూగా ఐవి సుబ్బారావు గారు ఉన్నారు. మేము ముగ్గురు వెళ్ళి అన్నయ్య ఇదేదో పెద్ద గొడవ జరుగుతూ ఉండదు, వ్యవహారం ఇట్లా దీన్ని మార్చాలంటే ఎంతైనా మార్చండి అయ్యా, అదేంటి మనకు తెలియని కూడా తెలియదు విషయం అని ఆయన అప్పటికప్పుడు ఆ జీవోని 746 జీవోని ఇప్పించటం జరిగింది. అదే కూడా కాకుండా అదే చర్చల్లో జరిగిన అంశం ఏంటంటే ఇతర దేవాలయాలలో కూడా అన్యమత ప్రచారం జరగకూడదు అనేటువంటి జీవో కూడా ఆయన ఆలోచనది, అక్కడ కూడా చేయండి అని. అట్లాగే తిరుమలలో అంటే టీటీడీలో అన్యమతస్థులకు ఇక ప్రవేశం లేదు ఉద్యోగాల విషయంలో అనే నిర్ణయం కూడా రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నదే. ఇప్పుడేదో ఊరికనే తిరుమలలో అంతా అన్యమతస్థులు ఉన్నారు, మా హయాంలో కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఒక్క అన్యమతస్థుడిని కూడా టీటీడీ ఉద్యోగుడుగా తీసుకోలేదు. తీసుకున్నదంతా చంద్రబాబు పీరియడ్లోనే తీసుకొని ఉన్నారు. మా పీరియడ్లో అసలు నిషేధించినాం మేము, అది కూడా చెప్పుకోలేకపోయినాం మనం. ఇప్పుడు వీళ్ళంతా రద్దు చేసిన తర్వాత 747 జీవోలను నేను రద్దు చేస్తాను అని చంద్రబాబు ఎన్నికల మీటింగ్లో మాట్లాడినాడు. ఇప్పుడు మనం దాన్ని లోడి ఇప్పుడు అదే ఉద్దేశింది అంటే సరే మనకు ఇప్పుడు కాసింత ప్రచారం చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి నోరు మూసుకునేటట్టు చేసాం, లేకపోతే చంద్రబాబు చెల్లేది. అవును, అంతే కదా. ఏదైతే పోర్ట్రేట్ చేయాలనుకున్నారో గతం రాజశేఖర రెడ్డి నుంచి కొనసాగుతూ వస్తుందో అదే ఇప్పుడు కూడా దాన్ని కూడా కన్ఫైన్ అయి ఉండేవారు. అవును. సో ఆ తర్వాత తిరుమల ఇష్యూ మీద ఓవరాల్గా ఒక ముక్కలో మీరు ఏం చెప్తారు? అసలు తిరుమల పవిత్రతకు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇటువంటి ఆరోపణలు, ఇటువంటి పరిస్థితి ఎదురవుతుంది అంటే మీరేం చెప్తారు?
తిరుమల ఆలయాన్ని నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని చెబుతూ రాజకీయ వనరుగా వాడుకున్నటువంటిది చంద్రబాబు గారు. అది చాలా సంవత్సరాలుగా జరుగుతున్న విషయమే. దాని వలన ప్రయోజనం ఉంది అని అంటే ఏ విషయంలోనైనా కూడా చంద్రబాబు గారు తనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఎంత పెద్ద నిందారోపణ వేయటానికైనా కూడా సిద్ధమే. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఆకాశానికే హద్దులు లేవు అన్నంతగా మా మీద ఆయన దుష్ప్రచారం చేసి అంతో ఎంతో లబ్ధి పొందినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు కాదు, నిజం. ఈ రోజున చంద్రబాబు గారు తన పాలనలో చేస్తున్నటువంటి ఈ తిరుమల ఆలయ విషయంలో చేస్తున్న అరాచకాలను, అసాంఘిక కార్యక్రమాలను వీటిల్ని ఎత్తి ఎండగట్టడమే మా లక్ష్యంగా ఇప్పుడు మేము కూడా పనిచేస్తున్నాం. మేము ఆరోపణ చేయటం కాదు, అతను చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టాలా, ఎలాంటి వాళ్లను పాలక మండళ్ల సభ్యులుగా నియమించినారు, కొండ మీద జరుగుతున్నటువంటి అవినీతి ఏంటి, కొండ మీద దైవిక కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా విఐపి భక్తులకు ఊడిగం చేస్తూ వాళ్ళ యొక్క ప్రాభవానికి కాళ్లకు అడుగులకు మడుగులెత్తుతూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను ఈ రోజున మీలాంటి సోషల్ మీడియా వారియర్స్ అందరూ ఉన్నారు కాబట్టి బలంగా జనంలోకి తీసుకోగలుగుతున్నాం. సో టీటీడీ చైర్మన్ నాయుడు పరిస్థితి ఏంటి సార్? ఆయనపై వచ్చినటువంటి అభియోగాలు, ఆరోపణలు, వీడియోలు అంటే అంత అభియోగాలు ఎదుర్కొన్నా కూడా ఆ పదవిలో కొనసాగటం ఒక బిఆర్ నాయుడు గారికే చెల్లింది, కొనసాగించడం ప్రభుత్వానికి చంద్రబాబు గారికి చెల్లింది. ఇదే ఒకవేళ పొరపాటున మా సమయంలో జరిగి ఉంటే చంద్రబాబు ఢిల్లీకి ఇప్పటికీ ఓ 10 సార్లు ధర్నా పెట్టి ఉండేవాడు, రాష్ట్రపతిని ఒక 15 సార్లు కలిసి ఉండేవాడు, పార్లమెంటు ముందర కూడా ఓ నిరసన కార్యక్రమం కూడా చేసి ఉండేవారు. ఆయన విషయంలో సద్దు కాకుండా ఉన్నాడు. కానీ మన కొండకు వచ్చినప్పుడేమో దూరం ఉన్నట్టు నటిస్తూ ఉన్నారు. మొన్న జరిగింది నటిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ తిరుమల పవిత్రత కాపాడే విషయంలో, తిరుమల భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలో రాజశేఖర రెడ్డి టైంలో కానీ, జగన్ రెడ్డి టైంలో కానీ జరిగినటువంటి మెయిన్ అంటే జనానికి అందరికీ తెలియాల్సినవి ఈ సందర్భంగా కొన్ని రెహమాన్ భాయ్ అదే ఇప్పుడు మొదట రాజశేఖర రెడ్డి గారిని అన్యమతస్థుడు అది ఇదని మాట్లాడినారు కదా. రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2 మార్లు నేను టీటీడీ చైర్మన్గా ఉన్నాను. 70 మంది పీఠాధిపతులతో సదస్సులు నిర్వహించి వాళ్ళ సూచనలతో హైందవ ధర్మ పరిరక్షణకు ఏ రకంగా చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. టీటీడీలో ధార్మిక పరిషత్ అని ఒకటి ఉంది. దాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్తుగా మార్చింది రాజశేఖర రెడ్డి గారి సమయంలో. చంటి బిడ్డల తల్లులకి దర్శనాలు సులభ శైలిలో ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కొండ మీదకి అప్పటికి నడిచే భక్తుల సంఖ్య తక్కువైతే వాళ్లకు శీఘ్ర దర్శనం కల్పించాలనని ఆయన ఇచ్చినటువంటి అవకాశం కారణంగా 300 రూపాయల టోకన్లు ఇష్యూ చేయడంతో ఒక్కసారిగా ఆ టైంలోనే 15,000 మందికి పైగా నడవటం ప్రారంభించారు. ఇప్పుడు 30,000 మంది పడిపోతున్నారు. కళ్యాణమస్తు పేరుతో 36,000 పెళ్ళిళ్ళు, భగవంతుడి పాదాల దగ్గర ఉంచి పూజలు చేసిన మంగళసూత్రాలను ధరించిన పడతి ఎవ్వరూ కూడా తను కానీ, తన భర్త కానీ, తన పిల్లలు కానీ అన్య మతాలలోకి వెళ్ళరు అన్నటువంటి నిర్ణయంతో 36,000 పెళ్ళిళ్ళు చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారిది. కొండ మీద అఖండ హరినామ సంకీర్తన అన్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇప్పటికీ కూడా జరుగుతుంది. సృష్టి ఉన్నంతకాలం జరపాలన్నటువంటి ఉద్దేశం హరినామ సంకీర్తన. అట్లాగే వేదాన్ని పరిరక్షించాలి, వేద విద్యను పరిరక్షించాలన్న ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారు వేద విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసినారు. మీరు చెప్తున్నటువంటి హిందూ వ్యతిరేకి. అలాగే ఈరోజు కోట్ల మంది భక్తులందరూ పొద్దున్న లేయంగానే వీక్షిస్తున్నటువంటి స్వామివారి వైభవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ని ఏర్పాటు చేసింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి సమయంలో చతుర్యుగ బంధం అన్న పేరుతో
4 ముఖ్యమైనటువంటి వాహనాలను తయారు చేసి వెంకటేశ్వర స్వామి ప్రతిమల్ని ఉంచి త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము, ఒకటండి కృతయుగము, ఈ 4 యుగాల పేర్లతో 4 వాహనాలను ఊరు వాడ తిప్పించి హైందవ ధర్మ ప్రచారానికి నడుం బిగించింది రాజశేఖర రెడ్డి గారి. దళితులకు, అన్నార్తులకు భగవంతుడు ఒక్కటిగానే చూస్తాడు ధనవంతులతో పాటు అన్న ఒక గొప్ప ఆలోచనతో స్వామివారి ప్రధాన అర్చకుడినే తీసుకువెళ్ళి ఒక మాల వాడ దగ్గరికి వెళ్ళి దళిత వాడలల్లో వెంకటేశ్వర స్వామి ప్రతిమలు తీసుకువెళ్ళి వాళ్లకు వేద ఆశీర్వచనం ఇప్పించి అక్కడ కళ్యాణాలు జరిపించి స్వామివారి తీర్థంతో ప్రోక్షణ చేసింది మీరంటున్నటువంటి హైందవ హిందూ ద్వేషే. స్వామివారి కళ్యాణాలు రోజు గుడిలోనే జరుగుతున్నాయి కాదు, మొత్తం ప్రపంచమంతా జరపాలా అని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని మొత్తం ప్రపంచమంతా కూడా ఈరోజు స్వామివారి కళ్యాణాలు జరుగుతున్నాయంటే దానికి కారణం రాజశేఖర రెడ్డి గారి పాలన. ఇలా ఎన్ని చెప్పుకుంటూ పోతే రాజశేఖర రెడ్డి గారి పాలనలో ఆ మేరకైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవనీత సేవ అనేటువంటి ఒక కార్యక్రమం సాధువులైన మహిళలతో సాంప్రదాయ పద్ధతిలో నాణ్యమైనటువంటి పాలను చిలికి, పెరుగును చిలికి ఆ నెయ్యితోనే స్వామికి ఎవ్రీడే సుప్రభాత సేవకి నెయ్యిని ఇప్పించే కార్యక్రమం చేసే కార్యక్రమం. అలాగే స్వామివారి పూలతో అగరబత్తీలు ఇలాంటి కార్యక్రమాలు చేయొచ్చును అనని దాంతో మంచి స్వామివారి పటాలు ఈ కార్యక్రమాలన్నీ చేయటం జరిగింది. ఉచిత బస్సుల్ని పెంచటం జరిగింది. మళ్ళీ విద్వత్ సదస్సుల్ని నిర్వహించటం జరిగింది. కరోనా సమయంలో వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో భక్తులకు కాకుండా తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న వాళ్ళకి అన్నప్రసాదాలు అందజేయటం జరిగింది. బ్రహ్మోత్సవాలను వైభవోపేతంగా నిర్వహించటం జరిగింది. అలాగే భక్తులకు ముఖ్యంగా తమ పిల్లలకో తమకో పెళ్లి రోజులో పుట్టినరోజుల్లో చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందటానికి కష్టం కనుక ఒక హోమం లాంటిది చేసుకుంటే శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అనని కింద కొండ కింద అలిపిరి దగ్గర శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం అన్నది ప్రారంభింపజేసింది జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే రామకోటి ఏ విధంగా అయితే గతంలో రాసేవాళ్ళు అలా గోవిందకోటి రాసినటువంటి వాళ్లకు స్వామివారి విఐపి బ్రేక్ దర్శనం ఏర్పాట్లు చేయాలని నిశ్చయం తీసుకునింది జగన్మోహన్ రెడ్డి గారి. భగవద్గీతను సులభ శైలిలో ముద్రించి పిల్లలకందరికీ అందించి ఆధ్యాత్మికత పట్ల వాళ్ళల్లో ఒక రకమైనటువంటి గౌరవాన్ని పెంచాలని నిర్ణయం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి గారి. దాని మీద బిఆర్ నాయుడు ఎంత దారుణమైనటువంటి చితికిలు పడ్డాడో మనం చూసాము. ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో. అలాగే గోమాతల సదస్సును నిర్వహించటం జరిగింది, గో పరిరక్షణ కార్యక్రమాలు నిర్వహించటం జరిగింది. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ద్వేషి, హిందూ ద్వేషి అని చెబితే ఎన్ని కార్యక్రమాలు ఎలా జరుగుతాయి? అంతే కదా. తాజాగా మీ ఇంట్లో జరిగినట్టు పెళ్లి విషయంలో కూడా దాన్ని కూడా కాంట్రవర్సీ చేసే ప్రయత్నం జరిగింది. రుజువులు చూపించాను కదా, రుజువులు చూపించారు. అసలు ఏంటి, ఎందుకు ఆ పరిస్థితి ఎదురైంది? యాక్చువల్లీ వాళ్ళు అవతల మీ వియ్యంకులు క్రిస్టియన్స్ అండి. నా వియ్యంకుడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు అండి. ఓకే, అవును. నేను హిందూ సాంప్రదాయంలో నా కూతురికి పెళ్లి చేశా. చంద్రబాబు అన్నట్టు మెదక్ చర్చిలో పెళ్లి జరిగినారని అదేదో చెప్పాడు, చర్చిలో చేశాడని. మెదక్ చర్చిలో కాదు అది జరిగింది. మన చంద్రబాబు గారు ఎన్టీ రామారావు గారిని ఎక్కడైతే వెన్నుపోటు పొడిచినాడో వైస్రాయ్ హోటల్లో జరిగినటువంటి రిసెప్షన్ అది. ఆ రిసెప్షన్కు నా పాప తండ్రిగా నేను పాల్గొవాల్సినటువంటి అవసరం నాకున్నది, పాల్గొన్నాను. తప్పేమున్నది? ఇప్పుడు కూడా గట్టిగా చెప్తాను. అవును. నిశ్చితార్థం కూడా అటు చేసిన నిశ్చితార్థం కూడా నేను నా స్టైల్లో మా హిందూ స్టైల్లోనే జరపడం కూడా జరిగింది. నువ్వు రాళ్ళేస్తా ఉంటే భయపడిపోయే అంత బేలలం కాదు, అలాంటి తప్పులేం చేయం. రైట్. ఇక తాజాగా నిన్న మొన్న జరిగింది పులివెందుల పర్యటనలో
ఒంటిమిట్ట ఆలయానికి అంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. ఇద్దరు అర్చకులు వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఒక అర్చకులకి నోటీసులు ఇవ్వడం అసలు ఎక్కడికి పోతుంది సార్? టీటీడీకి ఏం అని నాకు ఒక డౌట్ వచ్చింది. హైందవ మతాన్ని ఎలా ఉండాలి, అర్చకులు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నిర్దేశించేది శాసించే పరిస్థితి టీటీడీకి ఉందా అసలు? కాదు అసలు ఇలా చేయటమే హైందవ ద్వేషం. అదే కదా, ఇలాంటి కార్యక్రమాలు చేయటమే హైందవ ద్వేషం అనేది. ఎవరైనా కూడా పరాయి వ్యక్తిని కూడా మన మతంలోకి చేర్చుకునే అంత ఉదారత్వం మన మతానికి ఉండాలా, అంతే కదా. అలాంటిది దీన్ని ఒక రిజిడిటీగా మార్చేసి బిఆర్ నాయుడు వీడియోలో ఐ మీన్ టీవీలో వేస్తున్నారు, అన్యమతస్థుడికి ఆశీర్వచనాలా అని. ఏం మాట్లాడతాం? ఈనాడులో అయితే జగన్ సేవలో అర్చకులు అని చెప్పి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం సేవలో వాళ్ళు బ్రాహ్మణ సంఘం తరపున వెళ్ళినారు. అవును, ఒంటిమిట్ట ఆలయ అర్చకులుగా కాదు వెళ్ళింది, బ్రాహ్మణ సంఘం తరపున వెళ్ళినారు. వాళ్ళు బ్రాహ్మణులు ఎక్కడ కనపడినా వాళ్ళు ఆ ఆశీర్వచనం ఇస్తారు. ఈరోజు ఏం కొత్తగా వచ్చిందా ఇది? చంద్రబాబుకు ఆశీర్వచనం చేయాల ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అవును, చంద్రబాబు కొడుకు పెళ్లికి బాలకృష్ణ గారు నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆయన నేను టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన నన్ను రిక్వెస్ట్ చేసి, సార్ మీరు శేషాద్రి గారు ఉండేవారు, గుర్తుందో లేదో, డాలర్ శేషాద్రి మా పాపకు అన్నప్రాసన చేసినారు, మీరు దయచేసి డాలర్ శేషాద్రితో పాటు స్వాముల్ని పంపాలా అంటే నేను పంపించినానండి. అప్పుడేం పవర్లో లేరు కదా వాళ్ళు. అవును, పవర్లో లేనంత మాత్రాన ఆశీర్వాదం మీరా? ఆ దేవుని కార్యక్రమం ఆశీర్వాదం ఇవ్వడానికి దీనికి ప్రోటోకాల్కి సంబంధం ఏంటి? చాలా తప్పు. అసలు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ నోటీసులు ఇచ్చినారో ఖచ్చితంగా వాళ్ళ మీద సీరియస్ చర్యలు తీసుకుంటాం మేము. రైట్, అదే వదిలే ప్రసక్తే లేదు ఇలాంటి వాళ్ళని. ఇక తాజాగా చర్చనీయాంశమైంది. ఫస్ట్ 2 days ట్రోల్ అయింది, ఆ తర్వాత ప్రజల్లో ఇప్పుడు ఒక చర్చనీయాంశమైనటువంటి సబ్జెక్ట్గా మారింది. అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో వచ్చినటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఎగ్జాక్ట్లీ మావిగన్. ఆయన ఏ తప్పు చేయలే, ఏ తప్పు మాట్లాడకపోగా చాలా సరైనటువంటి సహేతుకమైనటువంటి ఆలోచన చేసి మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఈ ప్రాంతాలలో కలిపి రాష్ట్ర రాజధానిగా చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలను కేవలం 20,000 కోట్ల రూపాయలతోనే చేయవచ్చును అనేటువంటి ప్రతిపాదనను ఈరోజు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ పొలాలు కొనేసి సామాన్యుల దగ్గర నుంచి అతి చౌకగా వాళ్లకు నష్టం జరుగుతుందన్నటువంటి భయంతో చంద్రబాబును మోసేటువంటి బోయీలైనటువంటి ఈ పల్లకిదారులంతా ప్రసార మాధ్యమాల ఓనర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఆ ప్రతిపాదన రోజు రోజుకు జనామోదం పొందుతూనే ఉంటుంది. రైట్. ఇక తిరుపతి డెవలప్మెంట్పై మీ ముద్ర ఏం పడింది, మీరేం చేశారంటే ఒక ముక్కలో ఏం చెప్తారు? 21 మాస్టర్ ప్లాన్ రోడ్లు. ఈరోజు మీరు తిరుపతికి వస్తే ఒక కొత్త తిరుపతిని చూస్తారు. అది ఎవరు కూడా ఊహలకు అందని స్థాయిలో అభివృద్ధి చేశాం తిరుపతిని. తిరుపతి చరిత్రలో 50-60 ఏళ్ళుగా కదలకుండా పోయినటువంటి అభివృద్ధి, కనీసం అంటే మరో 2.5-3 లక్షల మందికి విస్తృతంగా సౌకర్యవంతమైనటువంటి ఊరుగా తిరుపతిని అభివృద్ధి చేసినాం. ఇదే నేను గొప్ప చెప్పుకోవటం కూడా అవసరం లేదు. తిరుపతిలో మీరు ఏ ఒక్కరిని వచ్చి అడిగినా వాళ్ళ హయాంలో తిరుపతి అభివృద్ధి చెందిందా లేదా అని చెప్తే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు 2029 ఎన్నికల్లో, ఎందుకంటే రాజారెడ్డి గారితో నడిచిన వ్యక్తి, రాజశేఖర రెడ్డితో నడిచిన వ్యక్తి, జగన్మోహన్ రెడ్డితో నడుస్తున్న వ్యక్తిగా, ఆ కుటుంబంతో ఎవరికీ లేనంత ఒక క్లోజ్ అసోసియేట్ ఉన్న వ్యక్తిగా 2029 ఎలక్షన్లో వేర్ యూ వాంట్ టు సీ యువర్ సెల్ఫ్ అంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఆయన గెలుపు కోసమని నేను ఒక సైనికుడిగా పనిచేస్తాను. వాట్ ఎల్స్ ఇంకా చాలు, ఇంకేం కావాలి? అదొక్కటి సరిపోతుంది. నేను జగన్మోహన్ రెడ్డి పట్ల నిబద్ధతతో ఉన్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఆయన నా పట్ల ఎలా ఉన్నాడా అన్నది నాకు అప్రస్తుతం. నేను ఎప్పుడు కూడా నేను ప్రేమించే వ్యక్తి. సో హౌ obedient, how sincere you are with Jagannath Reddy is more important to you. Yeah, 100%. I am just for that.
సో మీ అబ్బాయి రాజకీయ భవిష్యత్తు కోసం అతని ఇష్టం. ఏమంటున్నారు ఆయన నేనే అభినయ్ పెద్ద చర్చించను. హీఈస్ వెరీ యాక్టివ్. యా హీఈస్ యాక్టివ్. తను సామాజిక స్పృహ ఉన్నటువంటి వాడు. మిగతా చాలామంది రాజకీయ నాయకుల కుమారుల్లాగా వ్యవహరించేటువంటి వాడు కాదు. చాలా చక్కటి చదువరి, చాలా మంచి అలవాట్లు ఉన్నటువంటి వాడు. అందులో మీ కుటుంబ క్రమశిక్షణ నుంచి వచ్చిన ఉంటుంది వ్యక్తి కదా, నేపథ్యం కూడా ఉంటుంది కదా, ఉంటుంది కదా. విలువలు ఉన్న మనిషి, అవును. సో 2020 ధైర్యస్తుడు. 2029 ఎలక్షన్లో ఎలా ఉండబోతుంది పరిస్థితి? 100% మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అనుమానపడాల్సిన పనే లేదు. ఎవరు ఎంతగా మరింత కూటమి కట్టినా జగన్మోహన్ రెడ్డిని ఓడించడం సాధ్యం కాదు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రమణ్ గారు. బై.